హాయ్ ఫ్రెండ్స్, ఈ మధ్య మనం తరచూ వింటున్న పదం క్వాంటమ్. నేషనల్ క్వాంటమ్ మిషన్ను భారత ప్రభుత్వం ప్రారంభించింది. క్వాంటమ్ కంప్యూటింగ్లో గూగుల్ లాంటి కంపెనీలు భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతిని క్వాంటమ్ వ్యాలీగా అభివృద్ధి చేస్తాను అని అంటున్నారు. అసలు క్వాంటమ్ వ్యాలీ అంటే ఏంటి, క్వాంటమ్ సైన్స్ అంటే ఏంటి, క్వాంటమ్ కంప్యూటింగ్ ఏంటి, క్వాంటమ్ కంప్యూటింగ్కు క్లాసికల్ కంప్యూటింగ్ ఉన్న తేడా ఏంటి, అసలు వీటి అప్లికేషన్స్ ఏంటి, మన జీవితాలని క్వాంటమ్ సైన్స్ ఎలా మారుస్తుంది, ఎందుకంటే ఇంటర్నెట్ రెవల్యూషన్ తర్వాత వస్తున్న అతిపెద్ద మార్పు క్వాంటమ్ రెవల్యూషన్ అంటున్నారు. దిస్ ఇస్ ఎ వెరీ కాంప్లెక్స్ సబ్జెక్ట్. ఇలాంటి సబ్జెక్ట్స్ పైన మాట్లాడాలి అంటే ఒక ప్రాబ్లం చాలా సందర్భాలు ఎదుర్కొంటాం. దీనిపైన సైంటిఫిక్ నాలెడ్జ్ ఉండి వైజ్ఞానిక దృక్పథం ఉన్న వారు ఉంటారు, కానీ వాళ్ళు పాపులర్గా కమ్యూనికేట్ చేయలేరు. పాపులర్గా కమ్యూనికేట్ నాలాంటి వారికి ఉండొచ్చు టాలెంట్, బట్ కానీ దాంట్లో ఉన్న సైంటిఫిక్ కాంప్లెక్సిటీస్ పైన సాధికారికమైన అథారిటేటివ్ అవగాహన ఉండకపోవచ్చు. అందువల్ల అటు సైంటిఫిక్ నాలెడ్జ్ ఇటు కమ్యూనికేటింగ్ కెపాసిటీ ఉన్న వారితో ఈ అంశం పైన మాట్లాడించాలి అని చాలా కాలంగా అనుకున్నాను. ఈరోజు మనకు వచ్చారు ప్రొఫెసర్ ఏ రామచంద్రయ్య గారు. నమస్తే రామచంద్రయ్య గారు. నమస్కారం నాగేశ్వర గారు. రామచంద్రయ్య గారి గురించి కాస్తంత ఇంట్రొడక్షన్ ఇచ్చాక మీ తరఫున సార్తో మాట్లాడదాను. ప్రొఫెసర్ రామచంద్రయ్య గారు నాకు వ్యక్తిగతంగా 4 దశాబ్దాలుగా చాలా మంచి మిత్రుడు. కలిసి పాపులర్ సైన్స్ మూమెంట్లో పనిచేశాం. ప్రొఫెసర్ రామచంద్రయ్య గారు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో కెమిస్ట్రీ విభాగంలో డాక్టరేట్, ఆ తర్వాత నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ NIT వరంగల్, భారతదేశంలోనే ఒక ప్రీమియర్ టెక్నాలజీ ఇన్స్టిట్యూషన్, అందులో ప్రొఫెసర్గా రిటైర్ అయ్యారు. అన్నిటికీ మించి ఫర్ డికేడ్స్ దశాబ్దాల పాటు క్వాంటమ్ సైన్స్ బోధించారు. ఇంజనీరింగ్, బీటెక్, ఎంటెక్, MSc విద్యార్థులకు క్వాంటమ్ సైన్స్ బోధించినటువంటి టీచర్. ఇదే టీచర్, రీసెర్చర్ అదొక కోణం. కానీ సైన్స్ను ప్రజలకు చేరువ తేవాలి, సైన్స్ ఫర్ సెల్ఫ్ రిలయన్స్, స్వావలంబన కొరకు సైన్స్, సైన్స్ ఫర్ పీపుల్స్ డెవలప్మెంట్, ప్రజల జీవితాలలో అభివృద్ధి సాధించేందుకు సైన్స్ కావాలి. సైన్స్ ఒకటే కాదు, శాస్త్రీయ దృక్పథం, మన రాజ్యాంగం చెప్పిన సైంటిఫిక్ టెంపర్ కావాలి అనే ఒక మహత్తర లక్ష్యాలతో ఏర్పడిన ప్రజా సైన్స్ ఉద్యమంలో ఇప్పటికీ పనిచేస్తున్నారు. జన విజ్ఞాన వేదిక వ్యవస్థాపక సభ్యులు, దానికి నాయకత్వం వహించారు. ఇప్పటికీ కూడా జన విజ్ఞాన వేదిక JVVలో సైన్స్ కమ్యూనికేషన్ విభాగాన్ని చూస్తున్నారు. మీకు ఇంకా చాలామంది గుర్తుండే ఉంటుంది, ఈనాడులో హాయ్ బుజ్జి అని కాలం 3 దశాబ్దాల పైగా రాశారు. చెక్కుమికి స్టూడెంట్ పిల్లల కొరకు సైన్స్ పత్రిక, దానికి మోర్ దెన్ 3 డికేడ్స్ 3 దశాబ్దాలకు పైగా సంపాదకులుగా ఉన్నారు. ఇప్పటికీ రిటైర్ అయ్యాక కూడా అవిశ్రాంతంగా ప్రజలకు సైన్స్ను చేరవేయాలి, ప్రజలకు సైన్స్ ఫలితాలు అందాలి అని తపన పడుతూ కష్టపడుతున్నటువంటి ప్రొఫెసర్, సైంటిస్ట్ అండ్ గ్రేట్ సైన్స్ కమ్యూనికేటర్ ప్రొఫెసర్ రామచంద్రయ్య గారితో మనం మాట్లాడదాం. రామచంద్రయ్య గారు, ఫస్ట్ లెట్స్ బిగిన్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అమరావతిని క్వాంటమ్ వ్యాలీ అంటున్నాడు. వాట్ ఈజ్ క్వాంటమ్ వ్యాలీ? క్వాంటమ్ వ్యాలీ అంటే ఏంటి? ముందుగా మీ నమ్రతలకు కొంచెం అభినందనలు అండి. ఎందుకంటే మీకు ఏమన్నారంటే క్వాంటమ్ మెకానిక్స్ గురించి కానీ ఈ సైన్స్ పట్ల కానీ నాకు పెద్ద అవగాహన లేదని మీరు చెప్పారు. కానీ నాకు తెలుసు మీ యొక్క గ్రాడ్యుయేషనే ఎలక్ట్రానిక్స్ యొక్క అనువర్తనమే ఇవాళ కంప్యూటర్ టెక్నాలజీ కానివ్వండి ఎంత నడుస్తుంది. కాబట్టి కొంచెం మీరు 2 నిమిషాలు చదివిస్తే మీరు మాకంటే కూడా బాగా చెప్పగలుగుతారు ఈ విషయాలను కూడా. అలాగే నన్ను ప్రేక్షకులకి పరిచయం చేసినందుకు కూడా మీకు కృతజ్ఞుడిని. ముందుగా మీరు అడిగిన ప్రశ్న ఈ క్వాంటమ్ వ్యాలీ గురించి అడిగారు. చంద్రబాబు నాయుడు గారు అమరావతిని డెవలప్ చేసేటువంటి ప్రక్రియలో భాగంగా ఆయన అంతకుముందు గతంలో కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో కూడా హైదరాబాద్లో ముఖ్యంగా ఈ గచ్చిబౌలి ఏరియా అంతా కూడా
ఇప్పుడు Information IT technology. డెవలప్ చేసింది ఆయన అని చెప్పేసి అంటుంటారు. కాబట్టి సాఫ్ట్వేర్ అంతా కూడా ఇక్కడే బాగా డెవలప్ అయింది. బెంగళూరుతో కూడా బాగా పోటీ పడి హైదరాబాద్లో ఈ రకమైనటువంటి ఒక సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ డెవలప్ కావడానికి ఆద్యుడిగా ఆయన బాగా పేర్కొంటుంటారు. ఆ మధ్య మీరు కూడా ఒకసారి జోక్ కూడా వేశారు, మీ యూట్యూబ్లో చూశాను నేను. నాగేశ్వర గారు, మీరు ఎప్పుడైనా సరే కంప్యూటర్ గురించి చెప్పినప్పుడు నాకు మీరు రాయల్టీ ఇవ్వాలండి, ఎందుకంటే ఇక్కడ నేను హైదరాబాద్లో వాస్తవం ఏంటంటే మా వాడి మ్యారేజ్ కార్డు ఇవ్వడానికి వెళ్ళాను. వెళ్తే మీ వాడు ఎక్కడ పని చేస్తున్నా అంటే యుఎస్లో గూగుల్లో చేస్తున్నాడంటే మీరు నాకు రాయల్టీ ఇవ్వాలని నవ్వుతూ అన్నారు. ఓకే, అట్లా ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి పేరు పొందినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నారు. కాబట్టి అక్కడ క్యాపిటల్గా అమరావతి వస్తున్నటువంటి సందర్భంగా అక్కడ కూడా ఈ రకమైనటువంటి ఐటీ టెక్నాలజీని బాగా అభివృద్ధి చెందేటువంటి ప్రక్రియలో భాగంగా ఆయన క్వాంటమ్ వ్యాలీ అనేటువంటి పదాన్ని వాడడం మొదలుపెట్టాడు. బహుశా ఫస్ట్ టైము నేను కూడా నెట్లో చూశాను, ఈ క్వాంటమ్ వ్యాలీ అనే పదాన్ని ఆల్వేస్ అటాచ్ టు చంద్రబాబు నాయుడు అండ్ ఆల్సో అమరావతి. అంటే సిలికాన్ వ్యాలీ ఉంది మనకు, అమెరికాలో ఐటీ రంగం ఉన్న ప్రాంతాన్ని కంపెనీలు, టాప్ కంపెనీలు ఉన్న ప్రాంతాన్ని సిలికాన్ వ్యాలీ అంటాం కనుక క్వాంటమ్ వ్యాలీ అనేది బహుశా పదం అక్కడ నుంచి వచ్చి ఉండాలి. ఎస్ ఎగ్జాక్ట్, అదే ప్రస్తావన చేయబోతున్నాను. మామూలుగా సిలికాన్ వ్యాలీ అంటే మోస్ట్ ఆఫ్ ద ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీస్, మనం వాడుతున్నటువంటి అన్ని హార్డ్వేరు పరికరాలన్నీ కూడా, ఒక స్టార్టింగ్ ఫ్రమ్ సెల్ ఫోన్ నుంచి పెద్ద పెద్ద సూపర్ కంప్యూటర్స్ వరకు కూడా ఏమి వాడతారు, ప్రత్యేకంగా అందులో చిప్స్, ఇంటిగ్రేటెడ్ చిప్స్ అంటారు, ఐసీస్ అంటారు. ఇంటిగ్రేటెడ్ చిప్స్ లేకుండా ఏ కంప్యూటర్ పనిచేయదు. అంటే హార్డ్వేర్ అనేటువంటిది మన బాడీ అండ్ మెదడు అనుకుంటే, ఆలోచన అనేటువంటిది సాఫ్ట్వేర్ కదా. కాబట్టి ఈ హార్డ్వేర్కి ప్రధానమైనటువంటి రా మెటీరియల్ ఏంటంటే సిలికాన్ అనేటువంటి ఒకనొక మూలకం. అది అటు లోహం కాదు, అటు అలోహం కాదు, అది కార్బన్ యొక్క గ్రూపులో ఉన్నటువంటి ఒకనొక. అంటే ఇప్పుడు ఇసుకను కూడా సిలికా అంటారు కదా. ఇసుకను సిలికాన్ డయాక్సైడ్ అంటారు సార్. అంటే సిలికాను తర్వాత ఆక్సిజన్ కలిసినటువంటి ఒక సంయోగ పదార్థం అది ఇసుక. అదే ఒక కాంపౌండ్, నాట్ ఎన్ ఎలిమెంట్ అంటే మూలకం. ఇప్పుడు పదాలు అనేటువంటి కాంపౌండ్ అనుకుంటే అక్షరాలు మూలకాలు లాంటివి అన్నట్టు. అలా మనం ఆక్సిజన్ ఒక మూలకం, హైడ్రోజన్ ఒక ఎలిమెంట్, రెండు కలిపితే మనకు నీళ్లు, వాటర్ వచ్చేది. అట్లాగే కరెక్ట్ చెప్పారు. ఆ రకంగా సిలికాన్ డయాక్సైడ్ అనేది ఇసుక. ఆ ఇసుక నుంచే మనకి సిలికాన్ తయారు చేస్తారండి. ఇప్పుడు దానిలోకి కార్బన్ పంపించాలనుకోండి, కార్బన్ పొడిని అంటే చాలా బొగ్గు పొడిని చాలా ఫైన్ పౌడర్గా చేసి ఈ సిలికాన్ డయాక్సైడ్ మీద పంపించినట్లయితే వేడిగా, అప్పుడు ఆక్సిజన్ వెళ్ళిపోయి ఆ సిలికాన్ మిగులుతుంది. కార్బన్ మేక్స్ ఫ్రెండ్షిప్ విత్ ఆక్సిజన్, టేక్స్ అవే ఆక్సిజన్ ఫ్రమ్ సిలికాన్ డయాక్సైడ్. అప్పుడు మీకేమవుతుంది, కార్బన్ డయాక్సైడ్ వెళ్ళిపోయి సిలికాన్ మిగులుతుంది. ఆ సిలికాన్ మూలకంలోకి మీరు కొన్ని చిన్న చిన్న మలినాలు, ఈ బోరాన్ అనేటువంటిది, జెర్మేనియం అనేటువంటిది పెట్టడం వల్ల దానికి విలక్షణాలు వస్తాయి. మన ఈ డయోడ్లు, తర్వాత సెమీ కండక్టర్స్, ఈ లక్షణాలు రావాలంటే ఆ సిలికాన్లోకి అది పెడతారు. కాబట్టి అటువంటి సిలికాను అనేది లేకుండా ఇవాళ మనం వాడుతున్నటువంటి ఐటీ టెక్నాలజీ లేదు. కాబట్టి దానికి మూలబిందువు అయినటువంటి ఇంటెల్ వాళ్ళు, తర్వాత అట్లాగే అమెరికాలో కాలిఫోర్నియా ఈ ఏరియాలో కూడా ఇక్కడ ఎక్కడైతే ఈ సిలికాన్ బాగా డెవలప్ చేసేసుకొని ఈ ఫ్యాబ్ ద్వారా చిప్స్ తయారు చేస్తున్నారో ఆ మొత్తం ప్రాంతానంతా కూడా వ్యాలీ అని, సిలికాన్ వ్యాలీ అన్నారు. మనకు సామాజికంగా కూడా వ్యాలీ అంటే నాగరికత జరిగేటువంటిది ఎక్కువ వ్యాలీలో అంటుంటారు కదా. ఇప్పుడు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటారు. దాని పేరుకు సింధు నది నాగరికత అన్నా కూడా నది ఎక్కడ పారుతుంది, కొండల మధ్య పారుతుంది కాబట్టి వ్యాలీ అంటుంటారు, లోయలు అంటుంటారు. కాబట్టి సింధు లోయ నాగరికత, సిలికాన్ అక్కడ మన ఇండస్ వ్యాలీ అని ఎలాగంటారో, అంటే డెవలప్మెంట్కి ఆస్కారం ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా వాటిని మనం వ్యాలీస్ అనొచ్చు. ఆ రకంగా సిలికాన్కి సంబంధించినటువంటి అభివృద్ధి అక్కడ జరుగుతుంది కాబట్టి సిలికాన్ వ్యాలీ అన్నారు. ఆ పదాన్ని ఆధారం చేసుకొని చంద్రబాబు నాయుడు గారు ఇక మామూలు సాంప్రదాయ కంప్యూటర్స్ అన్నీ కూడా సిలికాన్ బేస్డ్ కంప్యూటింగ్ కాబట్టి కొత్తగా వచ్చేటువంటి కంప్యూటర్ బేస్డ్ ఈ సోకాళ్ళు క్వాంటమ్ మెకానిక్స్ బేస్డ్ కంప్యూటర్స్ వచ్చినట్లయితే దాన్ని మనం క్వాంటమ్ వ్యాలీ అనొచ్చు కదా అనే ఉద్దేశంతో ఆయన అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ అనేటువంటి ప్రాజెక్టును స్థాపించారు సార్. కాబట్టి క్వాంటమ్ వ్యాలీకి మన సిలికాన్ వ్యాలీకి ఉన్నటువంటి అవినాభావ సంబంధం అది. అంటే కామన్ వ్యూయర్కు లెట్ మీ బ్రీఫ్లీ సమ్మరైజ్ మీరు చెప్పిన దాన్ని, ఎందుకంటే ఇది వెరీ కాంప్లెక్స్ సబ్జెక్ట్ కనుక మనము ఇఫ్ యూ గో త్రూ ద ప్రాసెస్ ఆఫ్ దిస్ ఇంటర్వ్యూ టు ఫెసిలిటేట్ వ్యూయర్, నేను కూడా బీఎస్సీ
ఎలక్ట్రానిక్స్ చదివేటప్పుడు మీరు అన్నట్లు సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్కి వచ్చే వరకు ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ డివైసెస్ అవన్నీ చదివాం. మొదలు ఫస్ట్ ఇయర్లో చదివింది సెమీ కండక్టర్ కెమిస్ట్రీ, అంటే ఆ కెమిస్ట్రీతో మొదలై తర్వాత ఫిజిక్స్ చదివాము. సో మీరు అన్నట్లు కంప్యూటర్ విప్లవానికి సిలికాన్ అనే ఎలిమెంట్ మూలం కనుక కంప్యూటర్ ఇండస్ట్రీ వచ్చిన ప్రాంతాన్ని సిలికాన్ వ్యాలీ అన్నారు. చాలామందికి కంప్యూటర్ వ్యాలీ అనాలి న్యాయంగా అయితే, కానీ దానికి బేస్ సిలికాన్ కనుక. అలాగే క్వాంటమ్ సైన్స్ యొక్క భిన్నమైన అప్లికేషన్స్ క్వాంటమ్ అనే బేసిక్ నుంచి వస్తుంది కనుక క్వాంటమ్ వ్యాలీ అని అన్నారు అనేది కదా. రైట్ సార్? కరెక్ట్ సార్. సో ఇక లెటర్స్ మీరు ఇందులో 2 పదాలు వాడారు. ఒకటి క్వాంటమ్ మెకానిక్స్ అని, 2 క్వాంటమ్ కంప్యూటింగ్ అని. ఈ 2 పదాల నుంచి మాట్లాడదాం. మొదలు అసలు వాట్ ఈస్ క్వాంటమ్ మెకానిక్స్? ఇప్పుడు ఏదైనా సరే మన విశ్వంలో ఎన్నో రకాలైనటువంటి ఫినామినా లేకపోతే దృగ్విషయాలు జరుగుతుంటుంటాయండి. గ్రహణాలు రావడము, లేకపోతే సూర్యుడు చాలా వెలుగుతూ ఉండడము, భూమి తిరగడము, తర్వాత ఒక జీవకణము పెరిగి పెద్దయి రావడము, వృక్షాలు కిరణజన్య సమకూరి జరపడము, ఇలాంటివి ఎన్నో. మీరు ప్యూర్ తెలుగు వాడినా చాలా మంది వ్యూవర్కి అర్థం కాకపోవచ్చు. ఆ ఫోటోస్ కిరణజన్య సంయోగ క్రియ అంటే మర్చిపోయి ఉంటారు. ఇలాంటివి కొన్ని వేలాది రకాలైనటువంటి దృగ్విషయాలు మనము రోజువారీగా చూస్తుంటుంటాం మన విశ్వంలో కానివ్వండి, ప్రపంచంలో కానివ్వండి. అటువంటి దృగ్విషయాలని వివరించేటువంటి దాన్ని ఏమంటారు, సైన్స్ అంటాం కదా. విజ్ఞాన శాస్త్రం అంటే ఆ వివరాలు, ఆ యొక్క సంఘటనలు, ఆ యొక్క దృగ్విషయాలు వెనక ఉన్నటువంటి తార్కిక హేతు ఏమిటివి అని తెలుసుకోవడమే విజ్ఞాన శాస్త్రం. అలా విజ్ఞాన శాస్త్రం కొన్ని శతాబ్దాల తరబడి చాలామంది శాస్త్రవేత్తల యొక్క కృషి వల్ల, అలాగే సాధారణ ప్రజానీకం కూడా దానికి తోడు కావడం వల్ల విజ్ఞాన శాస్త్రం పరిడి వెళుతూ ఈ స్థాయికి వచ్చింది. అలా వస్తున్న క్రమంలో 20వ శతాబ్దానికి మనం వెళ్తున్నట్టు క్రమంలో కొన్ని ప్రయోగాలు చేస్తే ఆ ప్రయోగాల యొక్క పరిశీలనలో ఈ సాంప్రదాయ భౌతిక శాస్త్రం, సాంప్రదాయ వైజ్ఞానిక శాస్త్రం యొక్క సూత్రాల్లోకి ఇమ్మడట్లేదు. కాబట్టి అప్పటి నుంచి క్వాంటమ్ మెకానిక్స్ అనేటువంటి ఒక కొత్త శాస్త్రము వచ్చి ఈ వివరాలను కూడా దాన్ని హేతుబద్ధంగా వివరించగలిగింది. దాని పేరు క్వాంటమ్ మెకానిక్స్ అంటాం. కానీ క్వాంటమ్ మెకానిక్స్లో ఉన్నటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే, మనము ఏ కొలతలు చేసినా ఆ కొలత వేగం కావచ్చు, తర్వాత టైం కావచ్చు, లేకపోతే పొడవు కావచ్చు, వెడల్పు కావచ్చు, లేకపోతే మీరు అన్నట్టు బలం కావచ్చు, లేకపోతే శక్తి కావచ్చు, ఇలా ఎన్నో రకాలైనటువంటి కొలతలు ఉన్నటువంటి అంశాలతోనే సైన్స్ నడుస్తుంటుంది. ఇటువంటి కొలతలు ఉన్నటువంటి రాసులు ఏమంటారంటే మనము పారామీటర్స్ అంటుంటారు. ఈ పారామీటర్స్ అనేటువంటివి గతంలో శాస్త్రీయంగానో లేకపోతే సాంప్రదాయ సిద్ధంగా ఉన్నటువంటి అవగాహన ఏంటంటే, కొలత ఏమైనా కావచ్చు, ఎంతైనా కావచ్చు, పొడగ్గా ఎంతైనా మనకు ఎంత కావాలంటే అంత సాగదీయచ్చు అనేవాళ్ళు. దాన్ని ఏమంటారంటే కంటిన్యూటీ అనేవాళ్ళు. అంటే మనము అవిఘ్నంగా ఏ రకమైనటువంటి పారామీటర్ అయినా సరే, అది బలమైన శక్తి అయినా ఏదైనా సరే, దాన్ని అవిఘ్నంగా ఎంత కావాలంట ఊహించుకోవచ్చు అనేటువంటిది సాంప్రదాయ మెకానిక్స్ యొక్క పరిశీలన, అవగాహన, మూలసూత్రం. కానీ అది నిలవదు. ఏదైనా సరే ఇవాళ మనం కొలిచేటువంటి పారామీటరు రాసులు ఏవైనా సరే అవన్నీ కూడా గులకలుగా మెట్టులాగా ఉంటాయి తప్ప ఒక ర్యాంప్ లాగా ఉండవు అని చెప్పేది క్వాంటమ్ మెకానిక్స్. కాబట్టి సాధారణ ప్రజానీకానికి అర్థమయ్యే బాటలు చెప్పాలంటే, ఉదాహరణ మీరు ఎనాలజీ చెప్పడంలో పేరు నాకు ఎన్ఐటీలో కూడా స్టూడెంట్ చెప్పేవారు, ఏ రామచంద్ర అంటే ఎనాలజీస్ రామచంద్రయ్య అని. అందువల్ల సామాన్యుడికి అర్థమయ్యే ఎనాలజీస్లో చెప్పగలిగితే ఇంకా బెటర్. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మీరు నన్ను ఉడ్లు పట్టరండి అని అడిగారు అనుకోండి, నేను ఒక దోసుడు ఉడ్లు పట్టుకొస్తాను. అంటే దోసుడు అంటే ఒక దోసుడు ఉడ్లు పట్టుకొస్తాను. పట్టుకున్న తర్వాత అన్ని వద్దండి ఇంకా కొంచెం తక్కువ ఉడ్లు పట్టరండి అన్నాను అనుకోండి, ఇంకొంచెం తక్కువ పట్టుకొస్తాను. ఇలా అడుగుతూ వచ్చారనుకోండి, మీరు ఇంకా తక్కువ పట్టరండి వడ్లే కావాలని అడిగారు అనుకోండి, చివరికి ఏమొస్తుందండి, ఒక వడ్ల గింజ వస్తుంది. అవును, వడ్ల గింజకి తక్కువగా నేను మరి వడ్లు మీకు తీసుకురాలేను. అప్పుడు అదైతే నూకలు అయితే తప్ప వడ్లు కావు, నూకలు వేస్తే తప్ప వడ్లు రావు. కాబట్టి వడ్ల గింజతో ఆగిపోయింది కదండి. అలాగే మీరు నాకు 1 లీటరు నీళ్లు ఇవ్వండి అన్నారు, ఇచ్చాను. ఇంకా కొంచెం తగ్గించండి అన్నారు, తగ్గించుకుని వచ్చాను. చివరికి ఎక్కడ ఆగిపోతాను, నేను నీటి అణువుతో ఆగిపోతాను.
నీటి అణువు కంటే తక్కువగా నీరు ఉండదు కదా. అవును. కాబట్టి అది ఎక్కడో మళ్ళీ చోట ఆ అణువును బ్రేక్ చేస్తే మళ్ళీ అణువు మీకు break చేస్తే నీరు కాదు, మళ్ళీ అది హైడ్రోజన్ అది ఆక్సిజన్ హైడ్రోజన్ అవుతుంది, ఆక్సిజన్ అవుతుంది కదా తప్ప నీటి లక్షణాలు ఉండవు. కాదు. ఇప్పుడు అది చంద్రుడి పైన అదే ప్రయత్నం చేస్తున్నారు కదా, వాటర్ను డివైడ్ చేసి హైడ్రోజన్ ఆక్సిజన్ క్రియేట్ చేసి ప్రాణవాయువును ఫ్యూయల్ను మూన్ పైన ట్రై చేయాలని కదా ఆలోచన. అదే దాని జల విశ్లేషణ అనేది మన సౌరశక్తితో కానీ లేకపోతే విద్యుత్ శక్తి వాడడం ద్వారా కానివ్వండి, మీ నీటిని విచ్చిత్తి చేసి హైడ్రోజన్ ఆక్సిజన్ తీసుకొస్తే దాన్ని జల విశ్లేషణము లేకపోతే హైడ్రాలిసిస్ అంటారు. కాబట్టి క్వాంటమ్ మెకానిక్స్ లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఏదైనా సరే మనం చూసేటువంటి కొలిచేటువంటి ఏదైనా సరే ఎక్కడో చోట ఆగిపోయి అంతకంటే తక్కువగా ఇంకా మనం చేయలేము అనే ఒక సూక్ష్మ స్థాయికి వెళ్ళిన తర్వాత ఇక అక్కడి నుంచి ముందుకు పోలేదు, అంతకంటే తక్కువ స్థాయిలో మనం దీన్ని తీసుకురాలేము అనేటువంటి ఒక భావాన్ని క్వాంటమ్ మెకానిక్స్ చెప్తుంది. అంటే మీరు క్వాంటమ్ మెకానిక్స్ను ఇంకా బాగా అర్థమయ్యడానికి మరికొన్ని క్వశ్చన్ల దాకా వ్యూవర్ వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే మీరు చెప్పింది సైంటిఫిక్ ప్రిన్సిపల్. ఇప్పుడు మేము మెకానిక్స్ చిన్నప్పుడు ఇంటర్మీడియట్లో ఫిజిక్స్ చదివినప్పుడు కైనమాటిక్స్, ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సిలరేషన్ ఇక్కడ నుంచి మొదలుపెట్టాం. సో ఇప్పుడు క్వాంటమ్ మెకానిక్స్ గురించి మీరు చెప్పారు. సో ఇప్పుడు పాపులర్గా దాని అప్లికేషన్స్లోకి వెళ్దాం. సో క్వాంటమ్ కంప్యూటింగ్ ఇతర అప్లికేషన్లో వెళ్ళే ముందు క్వాంటమ్ కంప్యూటింగ్ ఇది మోస్ట్ టాక్డ్ అబౌట్. సో సాధారణంగా మాలాంటి వాళ్ళు చదువుతున్నప్పుడు అర్థమవుతుంది ఏంటంటే, ఇప్పుడు వాడుతున్న కంప్యూటర్ల శక్తి సామర్థ్యాల కన్నా అనేక రేట్లు అసలు ఊహాజనితమైన స్థాయిని దాటి క్వాంటమ్ కంప్యూటర్స్ పనిచేస్తాయి. ఇప్పుడు కంప్యూటర్లు, సూపర్ కంప్యూటర్లు ఒకప్పుడు పెద్ద రూమ్ అంతా మా అన్న ఇంజనీరింగ్ చదివేటప్పుడు 78లో నేను ఇంజనీరింగ్ కాలేజ్ పోతే ఒక పెద్ద రూమ్ అంతా ఉండేది కంప్యూటరు. సో ఆ దశ నుంచి ఇట్ హాస్ కమ్ టు పర్సనల్ కంప్యూటర్ వాజ్ ఎ బిగ్ రెవల్యూషన్. ఇప్పుడు ఇక మీకు రోజు రోజుకు మీనియేచరైజేషన్ అనేది ఒక సైన్స్ యొక్క కొత్త లక్షణం అయిపోయింది, ఇంకా చిన్నదిగా మారిపోతుంది. సో ఈ క్రమంలో క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే ఏంటి, క్వాంటమ్ కంప్యూటింగ్కు క్లాసికల్ కంప్యూటింగ్ లేదా కన్వెన్షనల్ కంప్యూటింగ్ మనం రోజు వాడుతున్న కంప్యూటర్ సైన్స్కు తేడా ఏంటి, అవి ఆర్ ది డిఫరెంట్? మంచి ప్రశ్న అడిగారు నాగేశ్వర గారు. ఇప్పుడు ఇంతకుముందు మీకు క్వాంటమ్ మెకానిక్స్ అంటే కొన్ని ధర్మాలు అవిచ్ఛిన్నంగా కాకుండా ఎక్కడో చోట ఒక కనిష్ట స్థాయికి వెళ్ళిపోయి అక్కడికంటే ఇంకా తక్కువకి మనం మార్చలేము అనేటువంటి ఒక పరిస్థితి వస్తుంది అన్నప్పుడు, ఆ పరిస్థితి అనేటువంటిది ఎన్నో రకాలుగా ఉండొచ్చు. ఉదాహరణకి మీరు ఒక కాయిన్ ఉందండి, కాయిన్ ఎగరేసి టాస్ చేశారు, పడితే బొమ్మన పడుతుంది లేకపోతే బొరుసన పడుతుంది, రెండు కలిసి పడవు. అలాగే మీరు మనకెన్నో వ్యతిరేక రాసులు చలవన పైన కింద అంటుంటాము, ఎడమ కుడి అంటుంటాము, అటు ఇటు అంటుంటాము. ఇలా కొన్ని రకాలైనటువంటి ధర్మాలు రాసులు రెండు రూపాలు ఉండొచ్చు. ఉదాహరణకి మీరు అప్ డౌన్ అన్నారు, అదొకటే. కానీ కన్వెన్షనల్ కంప్యూటింగ్లో కూడా ఈ మన హార్డ్వేర్ అంతా కూడా ఎట్లా అర్థం చేసుకుంటుంది, ఆ హార్డ్వేర్ లోపల ఉండేదంతా కూడా సర్క్యూటరీ, ఎలక్ట్రానిక్ సర్క్యూటరీ ఉంటుంది. ఆ ఎలక్ట్రానిక్ సర్క్యూట్ లోపలికి మీరు కరెంటును పంపించేటువంటి విధానాన్ని బట్టి అవన్నీ కూడా పనిచేస్తున్నాయి. ఆ కరెంట్ ఎలా పంపిస్తారు, పంపిస్తున్నారా పంపించరా, పంపించారనుకుంటే దాన్ని ఆన్ అంటాము, పంపించకపోతే ఆఫ్ అంటాం. ఈ ఆన్ ఆఫ్ మాత్రమే దానికి తెలుసు. మనం విజ్ఞానవంతులు కాబట్టి మనం తెలుగు భాషను రకరకాల 56 విషయాలతో భాషను నిర్మించుకున్నాము. అలాగే ఆంగ్లేయులు అయితే ఇంగ్లీష్ భాష అయితే మీరు 26 లెటర్స్తో మీరు పదాలను సృష్టించుకొని ఆ కోడ్ను అర్థం చేసుకొని ఆ స్పెల్లింగ్ చూసేసి మీరు భావాన్ని అర్థం చేసుకున్నారు. కానీ కన్వెన్షనల్ కంప్యూటర్స్ ఏం చేస్తాయి, దానికి భాష రాదు కాబట్టి మీరు నెంబర్స్ ద్వారా మాత్రమే చెప్పాలి. నెంబర్స్ మనం వాడే నెంబర్స్ ఏంటి, దశాంశ భాగాలు, అంటే 10 అంకెలు ఉన్నటువంటి సంఖ్యా విధానాన్ని మనం వాడుతుంటుంటాం. 0 నుంచి 9 వరకు, 0, 1, 2, 3 నుంచి 9 వరకు మీరు చూస్తే 10 అయితే మళ్ళీ ఆటోమేటిక్గా మళ్ళీ 0, 1 10 అంకెలు ఉంటాయి. ఆ 10 అంకెలతోనే మీరు ఏ సంఖ్యనైనా సరే చూపిస్తుంటారు. ఏ సంఖ్య చూసినా ఆ 10 అంకెలు ఉంటాయి. మీరు ఇంగ్లీషు సాహిత్యంలో ఏ సాహిత్యం చూసినా ఆ 26 అక్షరాల్లో అటు ఇటుగా ఉంటుంది తప్ప ఇంకొకటి కాదు. కానీ కంప్యూటర్కి ఈ 10 అంకెల్ని గుర్తుపెట్టుకోవటువంటి సామర్థ్యం లేదు. ఎందుకంటే 10 రకాలుగా మనం ఈ కరెంటుని సర్క్యూట్ ద్వారా పంపించలేము. కాబట్టి ఆన్ అయ్యావా ఆఫ్ అయ్యావా అని మాకు తెలుసు. కాబట్టి దేని చేయాలి అని వాళ్ళు ఏం చేశారంటే,
అంటే రెండు బేస్డ్గా ఉన్నటువంటి టెక్నాలజీని వాడారండి మ్యాథమెటిక్స్లో. రెండు బేస్డ్గా ఉన్నటువంటి సిస్టమ్ అని ఏమంటారు, బైనరీ సిస్టమ్ అంటారు. రెండు కాబట్టి ఆ రెండు ఏంటి, 1, 0 మాత్రమే ఉంటాయి. మీరు ఏ సంఖ్యనైనా సరే ఈ 0తో 1తోనో చెప్పచ్చు. కాబట్టి ఈ రెండు బేస్డ్గా ఉన్నటువంటి 1, 0తో ఉన్నటువంటి సంఖ్యలని వాడేటువంటి టెక్నాలజీతోనే మన సాంప్రదాయ కన్వెన్షనల్ కంప్యూటర్స్ పనిచేస్తున్నాయండి. ఈ 0ని 1 ఏమంటారు, బిట్ అంటారు. అంటే బైనరీ డిజిట్. డిజిట్ అంటే మనం వేళ్ళు అనుకుంటాము, ఆ డిజిట్ నుంచే 10 వేళ్ళు ఉన్నాయి కాబట్టి మనకు ఈ దశాంశ డిజిట్, డెసిమల్ డిజిట్స్ అంటుంటారు. కానీ ఇక్కడ ఆధునిక కంప్యూటర్స్లో, సాంప్రదాయ కంప్యూటర్స్లో ఏం చేస్తారు, 0ను 1 వాడారు కాబట్టి డిజిట్స్. అందుకే డిజిటల్ టెక్నాలజీ, డిజిటల్ రెవల్యూషన్ అన్నారు. అంటే ఎందుకంటే ఆ 0తో 1తో ఉంటాయి మీరు ఏ కంప్యూటర్ వెళ్ళినా. మరి ఎందుకని బిట్ వచ్చింది, బైనరీ అంటే రెండు బేస్డ్గా ఉన్నటువంటి సిస్టమ్తో వచ్చారు కాబట్టి బైనరీ డిజిట్లో బైనరీలోంచి బిఐని తర్వాత డిజిట్స్లో టిఎస్ని తీసుకొని కలిపారండి. మనం తెలుగులో సందులు ఎలా పదాల మధ్య సవర్ణ దీర్ఘ సంధి అని, గుణ సంధి అని, ఎనాది సంధి అని చెప్తుంటారు కదా, అలా కలపడం వల్ల ఈ బైనరీ డిజిట్స్ వల్ల బిట్స్ అయిందండి. ఈ బిట్స్లో మీకు 0 ఒక బిట్టు, తర్వాత 1 ఒక బిట్టు. ఇలాంటి 0లు 1లు ఒక పదంలాగా 8 పదాలుగా 8 వచ్చాయనుకోండి, 8 0లు 8 1లు, అంటే వాటి పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్తో మీకు 256 రకాలుగా మీరు వీటిని ఆ రెండింటిని పెట్టవచ్చు. 8 స్పెల్లింగ్ అనుకుంటే ఆ 8 స్పెల్లింగ్లో మీరు ఈ 2ని 0ని 1ని ఎన్ని రకాలుగా పేర్చవచ్చు అంటే 2⁸ అండి. 2⁸ అంటే అర్థం ఏంటంటే 256 రకాలుగా చేయొచ్చు. కాబట్టి ఈ 256లోకి మన తెలుగు అక్షరాలు, మన ఇంగ్లీష్ అక్షరాలను పరిచారు. ఏ అంటే ఇది, బి అంటే ఇది అని మార్చేశారు. అలాగే చిహ్నాలు, ఈ మన సో-కాల్డ్ పంక్చుయేషన్ మార్క్స్, విరామ చిహ్నాలు అంటే ఈ రెండు నెంబర్లను 256 టైప్స్ ఆఫ్ కాంబినేషన్స్ చేయొచ్చు. అది 8 చేస్తే ఆ 8 కాంబినేషన్ ఏమంటారంటే బైట్ అంటాం. మనకు భాషలో పదం అంటే అర్థం ఏంటి, అక్షరాల యొక్క క్రోడీకరణని, అక్షరాల యొక్క పొందికను మన పదం అంటారు కదండి. ఇక్కడ 8 అనేది మాత్రం ఉంటుంది. ఇప్పుడు ఇంగ్లీష్లో 2 అక్షరాల పదం ఉండొచ్చు, 10 అక్షరాల పదం ఉండొచ్చు, 7 అక్షరాల పదం ఉండొచ్చు, 3 అక్షరాల పదం ఉండొచ్చు. కానీ కంప్యూటర్స్లో 8 అక్షరాల పదమే ఉంటుంది. ఆ 8 అక్షరాల్లో 0లు 1లే ఉంటాయి. అంతకన్నా పెద్ద పదం ఉంటాయి, అంతకన్నా పెద్ద చేస్తున్నారు ఇప్పుడు ఈ మధ్య. 8 సరిపోవట్లేదు కాబట్టి కొత్తగా ఈ 256 కంటే ఇంకా ఎక్కువ అవసరాలు వచ్చాయి, రంగులు వచ్చాయి, శబ్దాలు వచ్చాయి. కాబట్టి ఏం చేశారంటే 16 కూడా వచ్చే విధంగా చేశారు. దాన్ని హెక్సాడెసిమల్ అంటారు. అలాగే అది సరిపోకపోతే 32 వచ్చింది. అందుకనే మనం కంప్యూటర్ కొనేటప్పుడు మీకు 32 బిట్ ఆపరేటింగ్ సిస్టమా లేదా 64 బిట్ ఆపరేటింగ్ సిస్టమా అంటుంటారు. అంటే 64 బిట్ అంటే అర్థం ఏంటంటే 64 స్థానాల్లో 0లు 1లు ఎన్ని విధాలుగా పెట్టొచ్చు అంటే 2⁴64 అండి. 2⁸ మీకు 256 వస్తే ఇంకొక 2⁸కి 256 × 256 వస్తుంది. అప్పటికి ఏమైంది, 8 × 8 16, 8 × 8 64 అయింది. కానీ మీరు అట్లా 64 రకాలుగా 0లని 1లు మీరు పెట్టగలిగితే ఎన్నో రకాలైనటువంటి అవకాశాలు వస్తాయి. ఎన్నో రకాల పనులు కంప్యూటర్ చేయగలిగినటువంటి విధానాలు, ఎన్నో రకాల భంగిమలు, అప్లికేషన్, ఎన్నో రకాలైనటువంటి సంకేతాలు మీరు కంప్యూటర్కి ఇవ్వగలుగుతారు. తద్వారా ఇవాళ 64 బిట్ కంప్యూటర్స్ పనిచేస్తున్నాయండి. ఇప్పుడు అక్కడ ఏం చేశారు, సర్క్యూట్లోకి పంపుతావా అంటే ఆన్ 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 అని 64 సార్లు మీరు ఆన్లో పెట్టారనుకోండి, అదొక మీనింగ్. 64 సార్లు మీరు 1లే పెట్టారనుకోండి, అదొక మీనింగ్. 63 సార్లు ఆన్ పెట్టి 64వది ఆఫ్ పెట్టారనుకోండి, అదొక మీనింగ్. ఇలా ఎన్నో రకాలైన మీనింగ్స్ ద్వారా మన హార్డ్వేర్లోకి ఈ విద్యుత్ చిహ్నాలను పంపించినప్పుడు ఆ విద్యుత్ చిహ్నాలకు అనుగుణంగా కంప్యూటర్ పనిచేస్తాయి. కాబట్టి అది కన్వెన్షనల్ కంప్యూటింగ్ అండి. ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటింగ్లో ఈ రకమైన పద్ధతి పాటించరు, పూర్తిగా డిఫరెంట్ అండి. దీని పేరు ఏంటంటే క్వాంటమ్ బిట్స్ని క్యూ బిట్స్ అంటారు. క్యూ స్మాల్ యూ మళ్ళీ బిట్ మామూలు బిట్టే క్వాంటమ్ బిట్స్. ఈ క్వాంటమ్ బిట్స్లో ఏంటి, ఇంతకుముందు నేను మీకు క్వాంటమ్ మెకానిక్స్ గురించి పరిచయం చేసినట్టుగానే ఒక అణువులో ఉన్నటువంటి కణాలు లేకపోతే పరమాణువులు, ఆ పరమాణు లోపల ఉన్నటువంటి ఇంకా చిన్న ప్రాథమిక కణాలు, ఇవన్నీ కూడా చివరికి ఒక స్థాయికి వస్తాయండి. ఆ స్థాయికి మించి తగ్గవు అవి. ఆ స్థాయిలు ఎట్లుంటాయంటే 2 రకాలుగా ఉండొచ్చు. ఇంతకుముందు చెప్పినట్టు ఆన్ ఆఫ్, మీరు ఇంటర్మీడియట్లోనో లేకపోతే మీ డిగ్రీలోనో మీరు చదువుకుంటుంటారు. ఎలక్ట్రాన్కి
అప్ స్పిన్ ఉంది, డౌన్ స్పిన్ అనేది ఉందని అంటుంటారు కదండి. అలా మీరు ఈ పరమాణు స్థాయికి వెళ్ళినప్పుడు 2 విధానాలు దానికి ఉండొచ్చండి. ఆ 2 విధానాల్లో ఒక విధం అప్ అనుకుందాం, దాని యొక్క రూపురేఖలు, దాని స్థితి అంటారండి, స్టేట్ అంటారు, దాని యొక్క స్థితిని అప్ అన్న పేరు పెట్టామనుకుందాం. ఇంకో అదే పరమాణువు లేకపోతే అదే ప్రాథమిక కణము ఇంకొక స్థితిలో కూడా ఉండగలుగుతుంది. ఎలాగైతే నాయనము బొమ్మగా ఉంటుంది, బొరుసుగా ఉంటుందో, ఈ ప్రాథమిక కణాలు కూడా, పరమాణువులు కూడా పై స్థాయిలో ఉండొచ్చు, కింది స్థాయిలో ఉండొచ్చు. ఈ 2 స్థాయిలని మనము 1గా 0గా భావించామనుకోండి, అప్పుడేమైంది, ఈ 1 0లు బదులు మనము ఈ పార్టికల్ యొక్క భంగిమ, ఈ పార్టికల్ యొక్క విధానం, ఈ పార్టికల్ యొక్క స్థితి పైకుందా, ఆ పార్టికల్ స్థితి కిందికుందా, ఈ 2ని బట్టి మనం 0 1గా భావించవచ్చు. కాబట్టి మనము 0s 1s వాడకుండా ఈ పరమాణువుల మీద మన మీద ప్రభావం కలిగించి, అమ్మ పరమాణువు నువ్వు అప్పుగా ఉండు అని, ఇంకో పరమాణువు నువ్వు డౌన్గా ఉండు అని మీరు పరమాణువుల యొక్క స్థితిని అప్పుగానో డౌన్గానో, అటుగానో ఇటుగానో, ముఖమో లేకపోతే వీపో చూపించే విధంగా ఇటుగానో అటుగానో ఆ 2 వాటికి వీలుంది కాబట్టి పెట్టగలిగితే ఆ పరమాణువులే మీకు కంప్యూటర్ యొక్క చిహ్నాలు, సంకేతాలు అవుతాయి. సిరీస్ ఆఫ్ ఈ స్టేట్స్ని మీరు పంపించగలిగితే కంప్యూటర్లోకి. అంటే నెంబర్స్ లాగా వాళ్ళకు కంప్యూటర్కి ఇన్స్ట్రక్షన్ ఇవ్వకుండా దాని మెటీరియల్ యొక్క సిచ్యువేషన్ ద్వారా ఇవ్వడం. ఏ మెటీరియల్ అంటే అది అది ఆటమిక్ స్టేజ్లో. ఎందుకంటే క్వాంటమ్ మెకానిక్స్ ఫాలో అయ్యేవాళ్ళు ఎవరా అంటే మామూలు రోజువారీ చూసేటువంటి బ్లేడ్లు, కత్తులు, కటార్లు, బ్రాడ్లు, రప్పలు కాదు. అవి కేవలం పరమాణు స్థాయిలో ఉంటేనే ఆ క్వాంటమ్ మెకానికల్ ఇష్యూస్ ఆధారపడతాయి. కాబట్టి పరమాణు స్థాయిలోకి వెళ్ళారు కాబట్టి మీరు చాలా చాలా తక్కువ మినియేచర్ సైజులోకి, మీరు ఇంతకుముందు మినియేచరైజేషన్ అన్నారు, మీరు మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్ మా రూమ్ అంతా ఆక్యుపై చేసి ఉండేది అని, అప్పటి నుంచి ఇవాళ సెల్ ఫోన్లో కూడా మనకు అప్పుడు మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్ ఎంతైతే చేసేదో అంతకంటే కొన్ని వేల రెట్లు ఇవాళ మన జేబులో ఉన్నటువంటి సెల్ ఫోన్లు చేస్తున్నాయి. అంటే మినియేచరైజేషన్ చెప్పాలంటే మన మొబైల్ ఫోన్ కంప్యూటరే. మొబైల్ ఫోన్ ఈజ్ ఎ గ్రేట్ కంప్యూటర్, స్మార్ట్ కంప్యూటర్ కదా లెక్క అది. దాన్ని మినియేచరైజేషన్, సూక్ష్మీకరణ మీరు చేశారు. అలా సూక్ష్మీకరణ చేయడానికి ఆస్కారం ఉంది కాబట్టి క్వాంటమ్ కంప్యూటర్కి మరింత అనువర్తనాలు ఉన్నాయి. ఎందుకంటే అవి పరమాణు స్థాయి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. మనం ఒక నీటి బొట్టు తీసుకుందాం. ఒక నీటి బొట్టు మనం చేతిలో పట్టుకొని ఒక నీటి బిందువుని మనం వదిలేమనుకోండి, ఆ నీటి బిందువు లోపలనే ఎన్ని నీళ్లు పరమాణువులు ఉన్నాయో, ఎన్ని నీటి అణువులు ఉన్నాయో లెక్క పెడదాం. ఒక నీటి బిందువు మనం చుక్కలో ట్యాప్ సరిగ్గా ఓపెన్ చేయలేదనుకోండి, క్లోజ్ చేయలేదనుకోండి, చుక్కలు పడుతుంటాయండి. ఆ చుక్కలో ఉన్నటువంటి ఆ నీటిలో ఎన్ని అణువులు ఉన్నాయంటే మన ప్రపంచంలో 800 కోట్ల మంది ప్రజలు ఉన్నారండి. ఈ 800 కోట్ల మంది ప్రజలకి ఈ నీటి బొట్టులో ఉన్నటువంటి నీటి అణువుల్ని సమానంగా పంచితే, మీకు, నాకు, మన గంగాధర్ గారికి, ఇలా అందరికి పంచితే, ప్రపంచంలో ఉన్న అందరికీ, చిన్న పెద్ద ఆడ మగ అందరికి పంచినట్టయితే ఒక్కొక్కరికి దాదాపు 5 లక్షల అణువులు వస్తాయండి. ఒక అణువే, ఒక నీటి అణువే, ఒక బొట్టులోది. మళ్ళీ ఆ నీటి అణువులో మళ్ళీ ఏమున్నాయి, 3 పరమాణువులు ఉన్నాయి. ఈచ్ పరమాణు లోపల మళ్ళీ 61 ప్రాథమిక కణాలు ఉన్నాయండి. అంటే మీరు అంత తక్కువ స్థాయిలో కూడా పదార్థాన్ని సూక్ష్మీకరించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అటువంటి పదార్థాలని మీరు కంప్యూటర్ హార్డ్వేర్లో పెట్టగలిగితే ఆ పదార్థాలకి క్వాంటమ్ మెకానికల్ లక్షణాలు ఉన్నాయి. కాబట్టి ఆ క్వాంటమ్ లక్షణాలు కూడా నేను చెప్పాను మీకు. రెండే ధర్మాలు ఉంటాయి వాటికి. నువ్వు పైన ఉన్నావమ్మా, కింద ఉన్నావా, ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నావా, గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నావా, దానికి వేరే ఫ్లోర్ రావు. కాబట్టి ఫస్ట్ ఫ్లోర్లో ఉంటే 1 అనుకో, గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటే 0 అనుకో. మరి ఎవరు మారుస్తారు దీన్ని ఫస్ట్ ఫ్లోర్కు లేకపోతే సెకండ్ గ్రౌండ్ ఫ్లోర్కో అంటే మనం కొన్ని లేజరు కిరణాలని పంపించేసి దాన్ని అవసరమైతే ఫస్ట్ ఫ్లోర్లో ఉండొచ్చు, లేకపోతే అవసరమైతే గ్రౌండ్ ఫ్లోర్లో పెట్టుకోవచ్చు. అలా పరమాణుల మీద లేజరు పల్సెస్, లేజర్ యొక్క ఈ పల్సెస్ అంటే ఏమంటారు, ఫ్లాషెస్, ఈ లేజర్ ఫ్లాషెస్తో వాటిని మార్చడం ద్వారా ఆ మార్చే క్రమంలో అవి కొన్ని కిరణాలను వెదజల్లుతాయి. ఆ కిరణాలు పట్టుకున్నట్టయితే మీరు క్వాంటమ్ మెకానిక్స్ హ్యాస్ బిన్ కన్వర్టెడ్ ఇంటూ మీకు కంప్యూటర్లోకి వచ్చినట్టు లెక్క. కాబట్టి ఈ బిట్టుని, ఈ పరమాణు యొక్క స్థితిని క్వాంటమ్ బిట్ అంటారు, క్యూబిట్ అంటారు. ఈ క్యూబిట్ బేస్ మీద పనిచేసేటువంటి విధానం కాబట్టి క్వాంటమ్ కంప్యూటింగ్ అన్నారండి. అంటే మీకు ఇప్పుడు నాకు మీరు చెప్తుంటే అర్థమవుతున్నది, నేను వేరొకరు చెప్తున్నాను, తప్పుంటే మీరు దయచేసి నన్ను సరిచేయండి. అంటే ఇప్పుడు నాకు
దాహం వేస్తుంది, నాకు మంచినీళ్ళు ఇవ్వండి అని ఇంత పెద్ద సెంటెన్స్లో నేను చెప్పాలి. దానికన్నా ఇలా అన్నాను అనుకోండి, దాంట్లో నాకు దాహం వేస్తుంది, మంచినీళ్ళు కావాలి, నేను తాగుతానన్న 3 సెంటెన్స్లు అయిపోయినాయి. అంటే ఒక్క సైన్తో 3 సెంటెన్స్లు. ఇదే చైన్ని ఇలా అనక ఇలా అన్నాను అనుకోండి, నమస్తే, మీరు రావడం మాకు చాలా సంతోషం, నీకు శుభాకాంక్షలు, ఇన్ని 100 మీనింగ్లు వచ్చాయి. నేను ఇలా అన్నాను అనుకోండి, సావగొడుతున్నారు నన్ను నాగేశ్వర్ సార్ క్వశ్చన్లు అడిగి అని మీరు అన్నట్లు వస్తుంది. నేను ఇలా అన్నాను అనుకోండి, అదొక రకమైన మీనింగ్ వస్తుంది. ఇట్లా అన్నాను అనుకోండి, నాకు గర్వం అనే మీనింగ్ వస్తుంది. నేను గర్వపడుతున్నాను నాకున్న తెలివితేటలకని. అంటే ఒక చేతిని నేను రకరకాల రూపాల్లో తిప్పడం ద్వారా వందలాది పదాలతో కూడిన పదుల కొద్ది వాక్యాల్లో చెప్పే సందేశాన్ని ఇస్తున్నాను. కరెక్ట్. ఇప్పుడు మనం మనుషులు కాబట్టి మీరు 64 కళలతో ఎన్నో రకాల భంగిమలు మీరు ప్రదర్శించవచ్చు. కానీ క్వాంటమ్ మెకానిక్స్ ను ఫాలో అయ్యేటువంటి సబాటామిక్ పార్టికల్స్ అంటే పరమాణు, వాటికి 2 తెలుసు. అదే ఆ 2 తెలుసు కాబట్టి ఆ రెండిట్లో ఏది ఏ భంగిమ మీరు ఇలా అంటున్నారా లేకపోతే ఇలా అంటున్నారా, ఈ 2 భంగిమలో ఏదో ఒక భంగిమ చెప్పింది అనుకుందాం. అప్పుడు అది మనకు డిజిటల్ టెక్నాలజీ వచ్చినట్టు లెక్క. అంటే నాకు మీరు అంటే నేను ఈ చేయితో ఇన్ని రకాలు చేస్తున్నాను, కానీ 2 చేసినప్పుడు నాకు ఒక్క చేయి కాకుండా లక్షల చేతులు ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే ఈ నా ఒక్క చేయి ఉంటేనే నేను 2 చేయగలిగితే నాకు ఎన్నటన్ని లిమిట్లెస్ చేతులు ఉన్నాయనుకోండి, నేను లిమిట్లెస్ భంగిమల్లో చూపెట్టగలను కదా. కాబట్టి మనకు ఎన్నో రకాల పరమాణులు ఉన్నాయనుకోండి, కొన్ని వేల సబాటమిక్ పార్టికల్స్ ఉన్నాయి అన్నట్టయితే వాటిని మనం అనుగుణంగా వాటి యొక్క స్టేట్స్ని, వాటి యొక్క స్థితిని, వాటి యొక్క భంగిమల్ని మనం మార్చడం ద్వారా మాకు పరోక్షంగా మనం బయట నుంచి కొన్ని కిరణాలు పల్సెస్ పంపించడం ద్వారా వాటి భంగిమలు మనం మార్చగలిగితే చాలా చాలా స్పీడ్గా, ఎందుకంటే ఇంతకుముందు చెప్పినట్టుగానే పరమాణువుల యొక్క స్థాయి చాలా చాలా చిన్నది. అటువంటి చిన్న స్థాయి అంశాలని మనం హార్డ్వేర్లో పెట్టగలుగుతాం కాబట్టి మినియేచరైజేషన్ జరుగుతుంది. అలాగే ఈ పరమాణు పైకి కిందికి ఎంత తీవ్ర స్థాయిలో తక్కువ టైంలో వెళ్తాయంటే, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. లాస్ట్ ఇయర్ కూడా మీరు 2024 యొక్క నోబెల్ బహుమతుల గురించి ఇంటర్వ్యూ చేశారు. 2023లో ఫిజిక్స్లో ఒక నోబెల్ బహుమతి ఇచ్చారండి. దాని పేరు ఏంటంటే అట్టో సెకండ్ టెక్నాలజీ అని అంటారు. అంటే ఒక సెకండ్ని మీరు కొన్ని కోటి 10,000 కోట్ల ముక్కలు చేస్తే ఎంతైతే కాల గడియ వస్తుందో దాని పేరు అట్టో సెకండ్. ఒక సంవత్సరాన్ని 365 భాగాలు చేస్తే రోజు వస్తుంది కదండి, రోజుని 24 భాగాలు చేస్తే గంట వస్తుంది కదండి, గంటను 60 భాగాలు చేస్తే మీకు నిమిషం వచ్చింది కదండి. అలా మీరు సెకండ్నే ఒకటి పక్కన 18 సున్నాలు పెడితే ఎంతైతే సంఖ్య వస్తుందో అన్ని ముక్కలు చేస్తే ఒక్కొక్క ముక్క యొక్క విస్తృతి, ఆ కాలం యొక్క గడియ, ఆ కాలం యొక్క విస్తారం ఎంత అంటే ఆటో సెకండ్ అంటారు. ఈ ఆటో సెకండ్లో కూడా కాంతిని పల్సెస్గా టక్ 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 అని పంపించవచ్చు. ఇప్పుడు మీరు ఈ ఆటో సెకండ్ ఫ్రీక్వెన్సీలో ఒక పరమాణు ఉందండి, అది గ్రౌండ్ స్టేట్లో ఉంది, దాన్ని కొట్టేసారు అనుకోండి ఈ ఆటో సెకండ్లో, అంటే ఒక ఆటో సెకండ్లోనే అది మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది, 1 అయిపోతుంది. మళ్ళీ ఈ పల్స్ తీసేస్తే మళ్ళీ 0కి వస్తుంది. దానివల్ల కంప్యూటర్ స్పీడ్ భయంకరంగా ఇప్పుడు మీరు మెగాబైట్, మీరు గగాబైట్స్ పర్ సెకండ్, ఏమయ్యా మీరు ఇంటర్నెట్ రూటర్ ఉంది, ఎంత 100 MBPS అంటుంటారు, తర్వాత GBPS అంటారు, గగాబైట్ అంటుంటారు. గగాబైట్ మీరు గగా కంటే పైన ఉండేది టెరాబైట్, 10^12. అంటే ఒకటి పక్కన మీరు 12 సున్నాలు పెడితే ఎంతైతే నెంబర్ వస్తుందో అది టెరా. 1 TB అంటారు చూడండి, మన హార్డ్వేర్ కెపాసిటీ అంటే 1 TB హార్డ్ డిస్క్ అంటాం. ఇంకా వేరిట్లు పెరిగితే దాన్ని పెటా అంటాం, పెటాబైట్. ఒకటి పక్కన 15 సున్నాలు పెడితే, ఇప్పుడు ఇక్కడ ఏమైంది, ఒకటి పక్కన 18 సున్నాలు పెడితే వచ్చింది, దాన్ని ఆక్సో అంటారు. ఆక్సా లెవెల్లో అంటే ఒక సెకండ్ లోపలనే ఒకటి పక్కన 18 సున్నాలు పెడితే ఎంతైతే ఉందో అన్ని ఆపరేషన్లు, అన్ని అరిథమెటిక్ ఆపరేషన్స్ చేయొచ్చు మిషన్ క్వాంటమ్ మెకానిక్స్లోకి వెళ్ళినట్టయితే. ఎందుకని ఈ క్వాంటమ్ మెకానిక్స్ ఫాలో అయ్యేవాళ్ళు ఎవరంటే ఆటమ్స్. ఈ ఆటో సెకండ్ ఇచ్చేదంటే, ఆటో సెకండ్ రావాలంటే ఎవరి మీదకి మనం ఎవరిని వాడుకోవాలి, ఆటో సెకండ్ రావాలంటే మళ్ళీ ఆటమ్స్ గురించి క్వాంటమ్ మెకానిక్స్ చెబుతుంది.
నీకు రెండే ధర్మాలమ్మా, పైన ఉంటావా కింద ఉంటావా, అట్లంటావా ఇట్లుంటావా, ఇట్లుంటావా అటుంటావా, కుడి పక్కన ఉంటావా ఎడ పక్కన ఉంటావా, సవ్య దిశలో తిరుగుతావా లేకపోతే అపసవ్య దిశ తిరుగుతావా, ఈ 2 లక్షణాలు ఉన్నాయి. ఆ 2 లక్షణాల యొక్క మేళవింపును సూపర్ పొజిషన్ అంటారండి. ఇవన్నీ పదాలు కొంచెం లోతైన పదాలు. ఈ సూపర్ పొజిషన్ అంటే 2 ఉండే అవకాశం ఉంది. కానీ ఆ 2 ఉండే అవకాశాన్ని మనం లేజర్ పంపించడం ద్వారా ఏదో ఒక స్థాయిని మనం పెంచవచ్చు, మార్చుకోవచ్చు. వాస్తవంగా మీరు ఇది చాలా సైన్స్ ఎందుకు ఇంత కాంప్లెక్స్గా ప్రజలకు అయింది అంటే దాన్ని చెప్పేటప్పుడు సింపుల్గా చెప్పలేకపోవడం. నాకు ఇప్పటికి గుర్తు, నా కూతురుకు నేను మ్యాథమెటిక్స్ చాలా చిన్నప్పుడు చెప్తుంటే 2 into 3 ఎంత బిడ్డ అన్నాను. 6 అన్నది. 6 ఎందుకు తల్లి, 5 ఎందుకు కాకూడదు, 7 ఎందుకు కాకూడదు అని అడిగాను. అడుగుతుంది ఉండి ఇదన్నా టీవీ డిస్కషన్ అనుకున్నాను అన్నది. ఇది ఎందుకు కాదు అది ఎందుకు కాదు అంటున్నా. 2 into 3 6, 5 ఎందుకు అవుతుంది 7 ఎందుకు అవుతుంది అన్నది. అప్పుడు నేను ఏం చేశానంటే ఆయన ఏం చేసింది తప్పో ఒప్పు మీరే చెప్పాలి. 2 షర్ట్లు తెచ్చాను, ఒకటి బ్లూ షర్ట్ ఒకటి వైట్ షర్ట్, 3 పాయింట్లు తెచ్చాను, బ్లాక్ గ్రీన్ అండ్ పింక్ తెచ్చి తల్లి ఈరోజు బయటికి వెళ్ళటానికి డ్రెస్ నువ్వే ఇవ్వాలి, అయితే అది నాకు నచ్చాలి అన్నాను. అప్పుడు అది వైట్ షర్ట్ బ్లాక్ పాయింట్, వైట్ షర్ట్ గ్రే పాయింట్, వైట్ షర్ట్ పింక్ పాయింట్, ఇట్లా 6 రకాల కాంబినేషన్లు తెచ్చింది. ఇంకా కావాలి అన్న, ఇంకెట్లా చేయాలన్నా అన్ని తెచ్చిన కదా అన్నది. అందుకే 2 into 3 6 అయింది బిడ్డ. 5 7 ఎందుకు కాలేదంటే నీకు 2ని 3తో నువ్వు గుణకారం మల్టిప్లై చేస్తే యూ గాట్ ఓన్లీ 6 types ఆఫ్ కాంబినేషన్స్ అని చెప్తే, నాన్న రేపు మ్యాథ్స్ నువ్వే చెప్పొచ్చు కదా మా క్లాస్లో అన్నది. అవి రైట్ సార్, మల్టిప్లికేషన్కి బేసిస్ ఇది. సో అందువల్ల మనకు ఆ బేసిక్ చెప్పకపోవడం వల్ల సైన్స్ ఇంత కాంప్లెక్స్ అయింది. అందుకే మీలాంటి వాళ్ళని పిలిపించి మేము మాట్లాడించాల్సిన అవసరం వస్తుంది. సో నాకు ఇప్పుడు మీరు సైన్స్ చెప్పారు, క్వాంటమ్ కంప్యూటింగ్కు అసలు మనము క్వాంటమ్ బేసిక్ సైన్స్ నుంచి అప్లికేషన్ సైన్స్ కూడా చెప్పారు. క్వాంటమ్ మెకానిక్స్కు ఎక్స్ప్లెయిన్ చేయడం ద్వారా బేసిక్ సైన్స్ చెప్పారు. క్వాంటమ్ అప్లికేషన్, క్వాంటమ్ కంప్యూటింగ్ వెనకాలన్న సైన్స్, ఆర్డినరీ కన్వెన్షనల్ కంప్యూటింగ్ వెనకాలన్న సైన్స్ అంటే బిట్లు క్యూబిట్లు ఇవి చెప్పడం ద్వారా మాకు దాని వెనకాలన్న సైన్స్ చెప్పారు. లెట్ మీ కమ్ టు ద అప్లికేషన్స్. సామాన్యుడి భాషలో చెప్పాలి అంటే నేను కంప్యూటర్తో పనిచేస్తున్నాను. ఇప్పుడు ఈ కంప్యూటర్తో పనిచేసిన దానికి క్వాంటమ్ కంప్యూటింగ్లో పనిచేసే దానికి ఏంటి తేడా? ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగానే సాంప్రదాయ కన్వెన్షనల్ కంప్యూటర్స్ అన్ని కూడా ఈ కరెంటు పంపించేటువంటి సిగ్నల్స్ మీద, అంటే నువ్వు కరెంటును ఆఫ్ చేసావా కరెంటును ఆన్ చేసావా అనేటువంటి ఈ 2 విధానాల ద్వారా 0 and 1 అనేటువంటి భాషలోకి మార్చడం ద్వారా పనిచేస్తున్నాయి. క్వాంటమ్ కంప్యూటింగ్లో మీరు చాలా చాలా చిన్న సూక్ష్మంగా ఉన్నటువంటి పదార్థ యొక్క రూపాలైనటువంటి పరమాణువులు లేదా అయాన్లు లేదా ప్రాథమిక కణాలైనటువంటి ఎలక్ట్రాన్లు ప్రోటాన్లు వాటిని వాడతారు. కాబట్టి వాటికి ఉన్నటువంటి రెండో స్థితుల్ని మనకు అనుగుణంగా మార్చడం ద్వారా మనం ఈ బైనరీ సిస్టమ్ తెలుసుకున్నాం. కాబట్టి క్వాంటమ్ మెకానిక్స్ మీద ఆధారపడేటువంటి క్వాంటమ్ కంప్యూటింగ్కి, సాంప్రదాయంగా ఆన్ అండ్ ఆఫ్ కరెంటు మీద ఆధారపడేటువంటి సర్క్యూట్ మీద ఆధారపడేటువంటి సాంప్రదాయ కన్వెన్షనల్ కంప్యూటర్స్కి ఆ తేడా ఉందండి. అంటే స్పీడ్ ఎక్కువగా ఉంటుంది, అప్లికేషన్స్ కూడా అన్యూజువల్గా పెరుగుతాయి చాలా. ఇంతకుముందు మనం పరమాణు స్థాయిలోకి వెళ్ళాం కాబట్టి, అయాన్ స్థాయిలోకి వెళ్ళాం కాబట్టి, ఇంతకుముందు నేను చెప్పిన నీటి ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే చాలా చాలా సూక్ష్మ స్థాయిలోకి పదార్థంగా వెళ్ళడమే కాకుండా కాలానుగుణంగా కూడా మీరు చాలా చాలా వేగవంతంగా చేయొచ్చు. అంటే సామాన్య భాషలో చెప్పాలంటే ఇప్పుడు మనకు ఒకప్పుడు క్యాలిక్యులేటర్స్ ఇది ఆల్సో ఒక రకమైన కంప్యూటరే. క్యాలిక్యులేటర్ ద్వారా కంప్యూటర్లు వచ్చాయి. ఇప్పుడు ఇప్పటి కంప్యూటర్ల కన్నా 100,000,00,000 రేట్ల యాక్టివిటీస్ చేస్తుంది, దాన్ని మరింత వేగంగా చేస్తుంది, మరింత ఎఫిషియెంట్గా చేస్తుంది అని చెప్పచ్చు కదా. కరెక్ట్గా. సో ఇక మనము లెటర్స్ గెట్ ఇన్ టు అదర్ ఏరియాస్. ఈ క్వాంటమ్ సైన్స్ ఓన్లీ క్వాంటమ్ కంప్యూటింగ్ అయినా ఇంకా ఏ రంగాలలో క్వాంటమ్ సైన్స్ అప్లికేషన్స్ ఉంటుంది? ఓన్లీ కంప్యూటర్లోనే ఉంటుందా, టెక్నాలజీలో ఉంటుందా అప్లికేషన్, ఇంక ఇతరత్ర కూడా ఉంటుందా? ఒకసారి మనం వేగాన్ని, కంప్యూటర్ పనిచేసేటువంటి వేగాన్ని బాగా పెంచినప్పుడు, అలాగే కంప్యూటర్ యొక్క స్థానాన్ని అంటే ఆక్యుపై చేసేటువంటి స్థానాన్ని, అంటే ది ప్లేస్ ఇట్ ఆక్యుపైస్, ఎంత స్థానాన్ని ఆక్రమించుకుంది అనేటువంటి వాల్యూమ్ను చూస్తే మినియేచరైజేషన్,
ఈ రెండు కూడా ఇవాళ క్వాంటమ్ కంప్యూటింగ్లో వీలుందండి. కాబట్టి సాంప్రదాయ కంప్యూటర్లో ఒక స్థాయికి మించి పోలేం మనం. ఎందుకంటే మీరు అక్కడ వాడేది సిలికాన్ వేఫర్ వాడతాము. తర్వాత అక్కడ మీరు సెమీ కండక్టర్స్ వాడతారు. ఇంకా ఎక్కువ వేగాన్ని దాన్ని పెంచడానికి ఆస్కారం లేదు. కానీ మనం ఎన్నో రకాలైనటువంటి అవసరాలు, ఇప్పుడు మీరు వాతావరణ పరిశోధన చేయాలి. వాతావరణంలో మార్పులు అనేటువంటివి మన గాలిలో ఉన్నటువంటి అణువులు, తర్వాత ఈ లైట్నింగ్స్, మెరుపులు, ఉరుములు రావడం ద్వారా పదార్థాల్లో మార్పులు అనేటువంటిది చాలా చాలా వేగంగా జరుగుతాయి. ఆ వేగాల్ని సాధారణ కన్వెన్షనల్ కంప్యూటర్స్ పసిగట్టలేవు అంత వేగాన్ని. మరి అటువంటిప్పుడు మెటీరియాలజీకి, అంటే ముఖ్యంగా వాతావరణ పరిశోధనకి సాధారణ కన్వెన్షనల్ కంప్యూటర్స్ ఒక స్థాయిని మించి అవి డేటాను ఇవ్వలేవు. కానీ ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ మీరు వాడినట్లయితే ఇవి పనిచేసే విధానము చాలా చాలా త్వరితంగా వేగవంతంగా ఉంటుంది. కాబట్టి ఏ రకమైనటువంటి చిన్న పరిణామం మన వాతావరణం జరిగిన కిలుక్కని ఆగిపోయిందండి. కనిపించకుండా మాయమైపోయింది. అది క్లాసికల్ సిస్టమ్స్ పట్టుకోలేవాన్ని. ఒకటే జరిగిందండి, అలా మెరిసి ఆగిపోయిందండి, అలా ఒక మెరుపులాగా మెరిసి ఆగిపోయిందండి అంటే అది కనుక్కున్న లోపలే అసలు వెళ్ళిపోయి ఉంటుంది. కానీ క్వాంటమ్ కంప్యూటింగ్లో మీరు అది పట్టుకోవచ్చు. అలాగే మనకు ఇప్పుడు ఇవాళ రేపు మీరు లాస్ట్ ఇయర్ కూడా నన్ను ఇంటర్వ్యూ చేశారు. ఈ డ్రగ్ డిస్కవరీ ఉంది. కొత్త కొత్త ఔషధాలను కనుక్కోవాలంటే అణువుల మధ్య మార్పు జరపాలి. ఈ అణువులు కదిలేటువంటి విధానం ఎంత ఉంటుందంటే అవన్నీ కూడా ఇంతకుముందు నేను చెప్పినట్టుగానే పెటా హెడ్జెస్, అంటే ఒక సెకండ్లోనే ఒకటి పక్కన 18 సున్నాలు పెడితే ఎంత వస్తుందో అన్నిసార్లు అవి ఆసిలేట్ అవుతుంటాయి. ఆ మార్పులను మనం పసిగట్టుకొని అటు ఇటుగా పరమాణువులు మారిస్తేనే మనకు కావాల్సిన అణువులు వచ్చే అవకాశం ఉంది. అలా కొత్త ఔషధాలు కనుక్కోవాలంటే కూడా వేగవంతంగా పనిచేసేటువంటి కంప్యూటర్ అవసరం. అంటే సిమ్యులేషన్ అనేది అనూహ్యంగా పెరుగుతుంది. కాబట్టి దాన్ని డ్రగ్ డిస్కవరీ అంటారు. అంటే ఔషధాల యొక్క ఆవిష్కరణ చేయాలంటే ఇది. అలాగే కొన్ని మీకు క్రిప్టోగ్రఫీ ఉందండి. అంటే రహస్యాలని దాచి ఉంచడం. ఒక రకమైనటువంటి ఉదాహరణకి మనకు మిలిటరీ సీక్రెట్స్ ఉన్నాయి. ఆ మిలిటరీ సీక్రెట్స్ని మీరు చాలా రహస్యంగా దాచి ఉంచాలంటే ఎవరికి, ముఖ్యంగా ఈ వైరస్లు తయారు చేసే వాళ్ళకు కానివ్వండి, అలాగే విదేశీ శక్తులు కానివ్వండి, అవి అందుబట్టకుండా ఉండాలంటే ఆ క్రిప్టోగ్రఫీ అనేటువంటిది చాలా చాలా సూక్ష్మ స్థాయిలోకి వెళ్ళాలి. అటువంటి క్రిప్టోగ్రఫీని, దాన్ని ఎన్క్రిప్షన్ అంటాం కదండి, ఎన్క్రిప్షన్ని సాధారణ కంప్యూటర్ కొంతవరకు చేయగలుగుతాయి. అందుకని మనకు ఇప్పుడు యాంటీవైరస్ సాఫ్ట్వేర్ అయినా సరే, అలాగే మన ఆపరేటింగ్ సిస్టమ్స్లో డిఫెండర్స్ అని ఉంటుంటారు. విండోస్ డిఫెండర్స్ అని, విండోస్ ఫైర్ వాల్స్ ఉంటాయి కదండి. ఆ ఫైర్ వాల్ కూడా బ్రేక్ చేసుకొని చాలా మంది మన వీళ్ళు హ్యాకర్స్ ముందుకు పోవచ్చు. కాబట్టి హ్యాకర్స్ కూడా ఏం వాడతారు? హ్యాకర్స్ సాధారణ కంప్యూటర్ టెక్నాలజీ వాడతారు. అంటే సాధారణ కంప్యూటర్ టెక్నాలజీ వాడేటువంటి హ్యాకర్స్ కూడా అందనంత వేగంగా, అందనంత తక్కువ స్థాయిలోకి మీరు మినియేచరైజేషన్ చేయగలిగితే అప్పుడు మీరు హ్యాకర్స్ యొక్క దాడి నుంచి మీరు రక్షించబడతారు. కాబట్టి అటువంటి తక్కువ కాలంలో ఎక్కువ వేగవంతంగా జరిగేటువంటి కంప్యూటింగ్ క్వాంటమ్ కంప్యూటింగ్. కాబట్టి క్వాంటమ్ కంప్యూటింగ్ ద్వారా ఎన్క్రిప్షన్ అనేటువంటి మరింత సమర్థవంతంగా జరుగుతుంది అనేటువంటి ఇంకోటి ఉంది. అలా మిలిటరీలు కానివ్వండి, అలాగే అట్మాస్ఫియర్ సైన్స్ కానివ్వండి, సెక్యూర్ కమ్యూనికేషన్, ఇవన్నీ కూడా అప్లికేషన్స్ అండి. అంటే మీరు ఈ క్వాంటమ్ సైన్స్ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కూడా కలిపితే ఇంకా అద్భుతమైన ఫలితాలు వస్తాయని అంటున్నారు, నిజమేనా? కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు ఆధునికంగా ఇప్పుడు వస్తున్నటువంటి బజింగ్ వర్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, లేకపోతే మీరు కృత్రిమ మేధ అంటుంటారు కదండి. ఇప్పుడు ఈ కృత్రిమ మేధని మీరు సాధారణ కంప్యూటర్స్తో, కన్వెన్షనల్ కంప్యూటర్స్తో బ్లెండ్ చేసి, మమేకం చేసి, సంధానం చేసి వాడడం కంటే క్వాంటమ్ కంప్యూటింగ్తో మీరు సంధానం చేయగలిగితే మరింత వేగవంతంగా మీకు ఈ రోబోస్ పనిచేయడం కానివ్వండి, సమాధానం రావడం కానివ్వండి వీలవుతుంది. కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ఆ ఇంటెలిజెన్స్, ఆ యొక్క మేధోశక్తి యొక్క పరిపక్వత
మరింత పెరిగే అవకాశం ఉంది క్వాంటమ్ కంప్యూటింగ్ ద్వారా. అంటే చాలా హై స్పీడ్ కార్ ఉంటేనే సరిపోదు, దాన్ని బాగా నడపగలిగే డ్రైవర్ కూడా ఉండాలి. హై స్పీడ్ కార్ కు హైలీ స్కిల్డ్ డ్రైవర్ తోడైనట్లు. ఆ డ్రైవరే ఏ అనుకోండి, హై స్కిల్డ్ డ్రైవర్ ఇస్ హై స్పీడ్ కార్ ఇస్ క్వాంటమ్ కంప్యూటింగ్. అందుకని మీరు ఫస్ట్ లో మీరు ఒక పదం వాడారు, అది కరెక్ట్ గానే నేషనల్ క్వాంటమ్ మిషన్ అని వాడారు. ఆ నేషనల్ క్వాంటమ్ మిషన్ లో కూడా వాళ్ళు ఏమయ్యారు అని QPI ఇండస్ అని వాడుతూ ఆ QPI AI డాష్ ఇండస్ అంటే QPI అంటే క్వాంటమ్ పవర్ ఎనేబుల్డ్ ఇండియా అని మళ్ళా AI వాడారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడారు. అంటే క్వాంటమ్ పవర్తో ఎంబెడ్ అయినటువంటి ఏఐని భారతదేశానికి అందించాలని చెప్పేసి QPI AI డాష్ ఇండస్ అనే పేరుతో 2023లో మన రష్యన్ శాఖ మంత్రి రాజేంద్ర సింగ్ గారు దాన్ని ఓపెన్ చేశారు. అలాగే ఫస్ట్ క్వాంటమ్ ఎనేబుల్డ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, క్వాంటమ్ ఎనేబుల్డ్ సైన్స్ అండ్ టెక్నాలజీని ఆ క్వాంటమ్ ఎనేబుల్డ్లో QUE అండి, QU క్వాంటమ్ నుంచి 2 పదాలు తీసుకున్నాడు, 2 అక్షరాలు తీసుకున్నాడు కాబట్టి పెద్ద Q చిన్న U, ఎనేబుల్డ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో SEST పెట్టుకుంటే ఫస్ట్ అయింది కదా. ఈ క్వెస్ట్ అనే పేరుతో మనకి ఇది హైదరాబాద్లో నగరం ఉన్నటువంటి హైదరాబాద్ IIITలో ఒక సదస్సు జరిగింది. అక్కడ ఈ క్వెస్ట్ పేరుతో ఈ క్వాంటమ్ ఎనేబుల్డ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి ఒక దానికి భూమిక ఏర్పడిందండి. దాదాపు 53 దేశాల నుంచి ప్రతినిధులు వచ్చి పాల్గొని రాబోయేటువంటి రోజుల్లో ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ ఉన్నటువంటి అవకాశాలు, అలాగే అనువర్తనాలు, అప్లికేషన్స్, దాని మీద పరిశోధనలు, పేపర్ ప్రజెంటేషన్ జరిగినాయి. అంటే ఇప్పుడు ఏఐ కుకింగ్ కూడా వచ్చేసింది కదా, ఏఐ వంట పాత్రలు వస్తున్నాయి, ఏఐని కుకింగ్ పాత్రలతో లింక్ చేశారు. దాంతో ఇప్పుడు మీకు దాంట్లో డిఫరెంట్ బాక్సెస్లో ఒక చోట కూరగాయలు, ఒక చోట ఆయిల్, ఒక చోట ఉప్పు, కారము, ఇంకా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి రెసిపీని ఫీడ్ చేస్తామనుకోండి, నాకు ఫ్రై కావాలి, లేదు నాకు ఇలా సాంబార్ లాగా కావాలి, లేదు ఇలా కొంత లిక్విడ్ లాగా సెమీ సాలిడ్ కావాలి, నువ్వు లేదంటే ఇంకో రకం కావాలంటే అదే వండి పెడుతుంది. ఇది కేది కావాలి. ఇప్పుడు మీరు ఒకసారి మీరు ప్రోగ్రామింగ్లో స్టెప్స్ ఇచ్చిన తర్వాత రిసైప్ అంటారు కదండి, ఏది ముందు వేయాలి, ఏది వెనకాల ఉండేది ఒకటి ఉంటుంది. వంట పాత్రలో మనం పప్పు చారు చేయాలనుకోండి, ముందే దాని మసాలా వేసేసి ఆ తర్వాత మిగతా చేసుకోం కదా. ముందు చింతపండు నానేసుకోవాలి, ఒక ప్రొసీజర్ ఉంటుంది కదండి. ఆ ప్రొసీజర్ ప్రకారంగా చేసేదే ప్రోగ్రామింగ్. మీరు ఏం చేస్తారు, ప్రోగ్రామింగ్ అంతా కూడా క్వాంటమ్ బిట్స్ ద్వారా, క్యూబిట్స్ ద్వారా వచ్చింది కాబట్టి ఆ క్యూబిట్స్ కూడా చాలా వేగవంతంగా వస్తుంటాయి. కాబట్టి మొత్తం ప్రపంచం అంతా కూడా క్యూబిట్ ఆధారంగా, క్వాంటమ్ కంప్యూటింగ్ ఆధారంగానే కంప్యూటర్స్ ఉన్నాయనుకుందాం. అప్పుడు ఏమవుతుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జరిగేది ఏంటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తారంటే, ఉదాహరణ మా ఇంట్లో కంప్యూటర్ ఉంది, ఆ కంప్యూటర్లో మీరు అన్నట్టు మన ఈ క్వాంటమ్ మన ఏఐని ఏదో చాట్ జీపీటీ పెట్టారండి. ఈ చాట్ జీపీటీ ఏం చేస్తుంది, చాలా వేగవంతంగా తనకున్నట్టు ఆ కంప్యూటర్ ఉన్నటువంటి సాఫ్ట్వేర్లోను హార్డ్వేర్లో ఉన్నటువంటి వేగాన్ని బట్టి, అలాగే మా ఇంట్లో ఉన్నటువంటి ఇంటర్నెట్ యొక్క స్పీడ్ని బట్టి అది ప్రపంచంలో ఉన్నటువంటి కంప్యూటర్లోంచి సమాచారం సేకరించుకుంటుంది. ఒక కంప్యూటర్లో కెమిస్ట్రీ ఉండొచ్చు, ఇంకో కంప్యూటర్లో మెషిన్ ఉండొచ్చు, ఇంకో కంప్యూటర్లో రోబోటిక్స్ ఉండొచ్చు. ఈ రోబోటిక్స్ ఈ యొక్క కెమిస్ట్రీని అంతా వాడుకొని ఇలా మీరు కలిపినట్టయితే మీకు కావాల్సినటువంటి ఒకనొక అలాయో, ఈ కావాల్సినటువంటి ఒకనొక సామగ్రో ఏర్పడుతుందని చెప్తుంది. ఉదాహరణకి మీరు ప్రపంచంలో అన్ని కంప్యూటర్ ఆగిపోయినా అనుకుందాం, మా ఇంట్లోనే ఒకే కంప్యూటర్ ఆన్లో ఉంది, దెన్ దెర్ ఇస్ నో ఏఐ. ఎందుకంటే సమాచారం ఇచ్చేవాళ్ళు లేరు. ఎలా ఉంటుందంటే, మీలాంటి వాళ్ళు ఒక 100 మంది అనుకోండి సార్ నా చుట్టుపక్కల, నాకు ఏదో డౌట్ వచ్చింది, నేను ఏఐ అనేటువంటి టెక్నాలజీని నేనేం చేస్తాను, నాగేశ్వర గారు నాకు ఈ విషయం కూడా చెప్పండి అంటాను. ఆ విషయం నాకు అర్థమైంది. రెండో నాగేశ్వర గారు ఇంకొక విషయం చెప్తాను. నాకు ఇవన్నీ మేళవించుకొని నేను ఒక నా గొప్పతనంగా చెప్పుకుంటుంటాను. కాబట్టి ఇది ఏఐ. అప్పుడు ఏమైంది, రకరకాల కంప్యూటర్స్ని విశ్లేషణ చేయడం ద్వారా నేను ఏఐని పనిచేస్తున్నాను. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న, ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ వచ్చిన తర్వాత ఏఐ అనేటువంటిది ఎలా బలపడుతుందంటే, ఈ చూసే విధానం మళ్ళీ తిరిగి నాకు సమాచారం ఇచ్చే విధానం వేగవంతంగా జరిగింది కాబట్టి చాలా త్వరితంగానే నేను మీకు సమాచారం ఇవ్వగలుగుతాను. అంటే మీకు సామాన్యుడి భాషలో చెప్పాలంటే మీరు వేగంగా ప్రయాణం చేయాలి.
దేని మీద ఉంటుంది? మీ కారు బాగా ఎక్కువ స్పీడ్ పోగలిగితే అది మొదటిది. 2, కారు ఎక్కువ స్పీడ్లో పోయినా డ్రైవర్ నడపలేకపోతే కలవది, అందువల్ల మంచి డ్రైవర్. ఈ 2 ఉన్నా రోడ్డు సరిగా లేదనుకోండి కలవది. 3, ఈ రోడ్డు సరిగా ఉన్నా ఆ రోడ్డుకు మధ్యలోకి వెళ్ళి ఎవడోడు వస్తున్నాడు అనుకోండి ఆగిపోతుంది. 4, కారు వేగం మంచిగా ఉంది, డ్రైవర్ పర్ఫెక్ట్గా ఉన్నాడు, రోడ్డు బాగుంది, రోడ్డు చుట్టూ ఫెన్సింగ్ ఉంది, ఎవడు రాలేడు, కానీ సడన్గా మంచు కురుస్తుంది అనుకోండి, నాకు ఎదురుగా రోడ్డు కనబడదు, ఎక్కడికి పోలేను, పోని మంచు కూడా కురవడం లేదు, బ్రహ్మాండంగా ఉంది అనుకోండి, దాంట్లో ఉన్న ఫ్యూయల్ ఎఫిషియన్సీ లేదనుకోండి, అది వెంటనే స్లో అవుతుంది. పోనీ ఫ్యూయల్ కూడా ఎఫిషియన్సీ ఉందనుకో, లోపల కూర్చున్న నాకు బీపీ ఉందనుకోండి, అరే భయ్ స్పీడ్ తగ్గించోట అంటే ఒక స్పీడుగా వెళ్ళాలి ప్రయాణం అనేది ఇన్ని ఫ్యాక్టర్స్ పైన ఆధారపడి ఉంటుంది కనుక ఈ ఫ్యాక్టర్స్ యొక్క కన్వర్జెన్స్ని బట్టి స్పీడ్ డిసైడ్ చేస్తుంది కనుక మీరు అన్నట్లు క్వాంటమ్ కంప్యూటింగ్ ఒక హార్డ్వేర్ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ సామర్థ్యాన్ని పెంచుతుంది కనుక రెండింటి మ్యారేజ్ వల్ల ఒక అద్భుతమైన శాస్త్ర ఆవిష్కరణలు జరగవచ్చు. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ చెప్పారు. కాబట్టి ఇప్పుడు ఈ క్వాంటమ్ కంప్యూటింగ్లో మీరు అన్నట్టు మీరు ఇంతకు ముందు చెప్పారు, అనాలజీ చెప్పారు, ఉదాహరణకి కారు డ్రైవింగ్ గురించి అవరోధాల గురించి చెప్పారు. ఇవన్నీ ఇటువంటి అవరోధాలన్నీ కూడా ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ ఉండదు. ఎందుకంటే అక్కడ మీరు వాడేది చాలా సూక్ష్మంగా ఉన్నటువంటి ఒక వ్యాక్యువేటెడ్ పరిస్థితులు ఉంటుందండి. మామూలు హార్డ్వేర్ అనేటువంటిది ఓపెన్ టు అట్మాస్ఫియర్ దుమ్ము ధూళి అంతా కూడా వెళుతుంటుంది. ఇప్పుడు ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ వాడాలంటే మాత్రము తప్పకుండా మీరు ట్రాప్స్ అని వాడాలండి. ట్రాప్స్ అంటే అర్థం ఏంటి? ఎలాగైతే మనం ఎలుకల్ని బోన్లో పెట్టి బంధిస్తామో కదలకుండా అక్కడక్కడ మాత్రం తిరుగుతుంది, అలాగే నెహ్రూ జూలాజికల్ పార్క్ వెళ్తే ఆ పులులన్నీ కూడా ఆ బోన్లోనే లేకపోతే ఆ యొక్క బిలం చిన్న చిన్న ఒక పిట్టు ఏర్పాటు చేస్తారు, ఆ పిట్లోనే దాని స్వతంత్రం. అటువంటి స్వాతంత్రాన్ని పరమాణులకి మీరు చేయాలంటే మీరు తప్పకుండా ఎవాక్యుయేట్ చేయాలి ఛాంబర్ని. అంటే మొత్తం అంతా కూడా అక్కడ వ్యాక్యూమ్ క్రియేట్ చేయాలి. అక్కడ వ్యాక్యూమ్ క్రియేట్ చేశారు కాబట్టి మీకు ఈ రకమైనటువంటి అవకతవకలు, నాయిస్, ఈ యొక్క అవసరమైనటువంటి ఒక ఈ నాయిస్ ఏమంటారు మరి కరెక్ట్గా, అవాంఛిత లక్షణాలు రాకుండా కాపాడబడతాయి. అందుకే ఒక ఇంజక్షన్లో మీకు మెడిసిన్లో మన టాప్ వాటర్ కలపం కదా, డిస్టిల్ వాటర్ కలుపుతాం కదా, టాప్ వాటర్ కలిపితే ఇంకా అలాగే ఏదో ఒకటి ఇంట్లో ఎంటర్ అవుతుంది. సో కమింగ్ టు దిస్, ఇప్పుడు మీరు చెప్పారే ఇంత అద్భుతమైన శాస్త్రీయ ఆవిష్కరణ జరుగుతుంది కదా, ఎంత కాలం పడుతుందని చెప్పలేము, ఎందుకంటే సైన్స్ నోబడి నోస్ ద స్పీడ్ ఆఫ్ సైన్స్. కానీ ఈ టెక్నాలజీ ప్రజలకు అందుబాటు, సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్ అయినప్పుడల్లా ఈ క్వశ్చన్ వస్తుంది, విల్ ఇట్ బి అన్ ఎలీట్ సైన్స్ ఆర్ విల్ ఇట్ బి యాక్సెసిబుల్ టు కామన్ మ్యాన్? మొదట్లో యాక్సెసిబుల్ కాకపోవచ్చు, ఒకప్పుడు ఫోన్ వచ్చినప్పుడు చాలామందికి యాక్సెసిబుల్ కాలే, మొబైల్ ఫోన్ వచ్చినప్పుడు ఇన్కమింగ్కు కూడా మనం డబ్బులు కట్టిన రోజులు ఉన్నాయి, కానీ ఇప్పుడు అది మొబైల్ ఫోన్ అందరికీ యాక్సెస్ అయింది. సైన్స్కి ఉన్న క్యారెక్టర్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఇది యాక్సెసిబుల్ అవుతుంది. క్వాంటమ్ సైన్స్ అప్లికేషన్స్ కూడా హౌ కాస్ట్లీ ఇట్ ఈస్, హౌ ఎలీటిస్ట్ ఇట్ ఈస్. అంటే ఇప్పుడు ఫ్రూగల్ ఇంజనీరింగ్ అంటున్నారు కదా, అంటే అతి తక్కువ కాస్ట్తో అవైలబిలిటీ కావాలి. సో వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ ఇన్వాల్వ్ అండ్ అసలు ఏ మేరకు ఇది ఇన్ఈక్వాలిటీ పెట్టినప్పుడు డిజిటల్ టెక్నాలజీ వచ్చాక కూడా డిజిటల్ డివైడ్ క్రియేట్ అయింది. సో ఈ క్వాంటమ్ టెక్నాలజీ మీరు ప్రజా సైన్స్ ఉద్యమంలో పనిచేస్తున్న వారు కనుక ప్రజలకు అందుబాటులో రావడంలో ఏంటి సవాళ్ళు? చాలా చక్కని ప్రశ్న అండి. యాక్చువల్గా సైన్స్ అనేటువంటిది ప్రజల యొక్క సంక్షేమం కోసంగా వాడాలనేటువంటి నినాదం మాది. మీరు కూడా ఆ రంగంలో చాలా చాలా విజ్ఞానవంతమైన విశేషాలను మీరు ప్రజానికానికి, సాధారణ ప్రజానికం కూడా అర్థమయ్యే విషయంలో చెప్తున్నారు, మంచిదే. కానీ ఇప్పుడు ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ అనేటువంటిది పూర్తిగా ఒక యూజబుల్ స్టేజ్కి రాలేదండి, ఇంకా అది శైశవ దశలోనే ఉంది, ఇన్ఫాంటైల్ స్టేజ్లోనే ఉంది ఇంకా. ఎందుకంటే ఇక్కడ కొన్ని సమస్యలు ఏమవుతున్నాయంటే, ఇంతకుముందు ప్రాథమికంగా చెప్పినట్టుగా ఈ క్వాంటమ్ లెవెల్లో పనిచేసేటువంటి అయాన్లు, పరమాణువులు, ఆటమ్స్ అన్నీ కూడా ఈ 2 స్థాయిల్లో ఉన్నటువంటి పరిస్థితిని సూపర్ పొజిషన్ అంటారండి. ఆ సూపర్ పొజిషన్ని పోగొట్టేసుకొని ఆ సూపర్ పొజిషన్ ఉండడాన్ని ఏమంటారంటే క్వాంటమ్ కోహరెన్స్ అంటారండి. అంటే మీ కొన్ని పదాలు అర్థం కాకపోయినా కొంత నేను చెప్పాలి కాబట్టి చెప్పాలి.
అలా పైన కింద ఎటు కాకుండా ఎలా ఉన్నాయో తెలుసుకోలేని పరిస్థితి ఉంటే దాన్ని క్వాంటమ్ కోహెరెన్స్ అంటారు. ఈ క్వాంటమ్ కోహెరెన్స్ మీరు పోగొట్టాలి అంటే ఉంటే నువ్వు పైన ఉండమ్మా అయితే కింద ఉండమ్మా, 0 చూపిస్తావా 1 చూపిస్తావా, త్రిశంకు స్వర్గంలో ఉండకూడదు. ఆ త్రిశంకు స్వర్గానే క్వాంటమ్ కోహెరెన్స్ అంటారు. దానికి అది ఇష్టం, ఆ క్వాంటమ్ పార్టికల్ అలా ఉండడం ఇష్టం. కానీ మనకు అది అవసరం లేదు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆ కోహెరెన్స్ని విడగొట్టాలి. ఆ కోహెరెన్స్ విడగొట్టే విధానాన్ని ఏమంటారంటే క్వాంటమ్ కోహెరెన్స్ లాస్ అంటాం, లేకపోతే డీకోహెరెన్స్ అంటాం, క్వాంటమ్ డీకోహెరెన్స్ అంటాం. ఈ క్వాంటమ్ డీకోహెరెన్స్ గురించి ఇప్పుడు పరిశోధనలు జరుగుతున్నాయి నాగేశ్వరరావు గారు. ఈ పరిశోధనల కోసమే దాదాపుగా 7 దేశాలు ఇంక్లూడింగ్ ఇండియా ఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ రీసెర్చ్, పరిశోధన చేస్తున్నారు. ఈ 6 దేశాలు ఏంటంటే అమెరికా, తర్వాత ఆస్ట్రియా, తర్వాత ఫిన్లాండ్, తర్వాత చైనా, ఆ తర్వాత ఫ్రాన్సు. ఈ 6 దేశాలు ఈ రంగంలో, కెనడా 6 వచ్చేయలేదు మరి లెక్క పెట్టాలి. ఈ 6 దేశాలు మీరు జ్ఞాపశక్తి మీకు బాగా ఎక్కువ, మీరు చెప్పండి. ఇప్పుడు అమెరికా, ఆస్ట్రియా, ఫిన్లాండ్, ఫ్రాన్స్, చైనా, కెనడా, 6 వచ్చేదండి. ఇప్పుడు 7వ దేశంగా ఇండియా వస్తుంది. అందుకని 7వ దేశంగా ఇండియా వస్తున్న క్రమంలో TAFR ట్రాంబే, మన బాంబేలో ఉన్నటువంటి టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ వాళ్ళు, అలాగే మెడ్రాస్లో చెన్నైలో ఉన్నటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మెడ్రాసు, అలాగే IIC బెంగళూరు వాళ్ళు, ఇక్కడ IIIT హైదరాబాదు, IIT హైదరాబాదు, అలాగే IIT ఖరగ్పూరు, వీటన్నిటిలో కూడా ఈ పరిశోధన పైన ఈ క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ లేదా క్వాంటమ్ డీకోహెరెన్స్ని ఎలా సాధించాలి అనే దాని మీద ప్రయోగాలు జరుగుతున్నాయి. కానీ పరిశోధనలో మాత్రము పరమాణు స్థాయిలో విజయవంతం అయింది. దానికి పరిశోధన పరంగా చూస్తే చేయింది. కానీ దీన్ని స్కేలప్ చేయాలంటే అంటే దాని ఏమంటే బ్లూ ప్రింట్ అంటుంది కదా, స్టార్టప్. ఈ స్టార్టప్ స్థాయి నుంచి వినియోగ స్థాయికి జరగాలంటే ఎంత టైం పడుతుంది అనేది దేన్ని బట్టి ఆధారపడుతుందంటే ఈ ప్రయోగాలకి, ఈ పరిశోధనలకి ఎంత డబ్బు మనం ఇస్తున్నాము అనే దాని ఆధారపడుతుంది. ఇప్పుడు సుమారుగా నాకు తెలిసినంత మీరే చెప్పాలి ఫిగర్స్ అన్ని, బడ్జెట్ ఫిగర్స్ అన్ని కూడా 2023 లేదా 2024లో కూడా మన మేడం గారు సుమారుగా 600 కోట్ల రూపాయలు ఈ నేషనల్ క్వాంటమ్ మిషన్కి దానికి కేటాయించినట్టుగా వార్తలు వస్తున్నాయి. కానీ విదేశాల్లో నేను చెప్పినటువంటి 6 దేశాలు మాత్రం బిలియన్స్ ఆఫ్ డాలర్స్ వర్త్ ఫండింగ్ జరుగుతుంది. అంటే మన సైన్స్ మీద R&D మీద పెట్టేదే చాలా తక్కువ. నాట్ ఈవెన్ 2% ఆఫ్ GDP కూడా మన R&D మీద పెట్టడం లేదు, రీసెర్చ్ డెవలప్మెంట్ పైన. కానీ ఏదో ఒక రోజు మాత్రము తప్పకుండా, ఎందుకంటే ఇది సత్యమని రుజువు అయింది. క్వాంటమ్ కంప్యూటింగ్ ఈజ్ థియరిటికల్ లెవెల్ ఇట్ ఇస్ ప్రూవ్డ్, థియరిటికల్ లెవెల్, ప్రాక్టికల్ లెవెల్ కూడా ప్రూవ్డ్. కానీ దాన్ని అప్లికేషన్ చేయగలం. మీరు అన్నట్టు ఇప్పుడు స్టార్ట్అప్ లెవెల్లో ఒక బ్లూ ప్రింట్ లెవెల్లో అది ఆల్రెడీ సక్సెస్ఫుల్, ఇట్ హస్ బిన్ ప్రూవన్. కాబట్టి దాన్ని మీరు అన్నట్టు ప్రజల స్థాయికి మార్చుకోవాలంటే మాత్రం కొంచెం టైం పడుతుంది. అదొకటే కాకుండా నాకు ఇంకో ఆందోళన ఏంటంటే మన దేశంలో డబ్బులు ఒకటే కాదు, మన విద్యా వ్యవస్థ అందుకు సిద్ధంగా ఉందా? ఇవాళ మన ఇంజనీరింగ్ కాలేజీల స్టాండర్డ్ చూస్తున్నాం, స్కూల్ ఎడ్యుకేషన్ స్టాండర్డ్ చూస్తున్నాం. మీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు చాలా కాలంగా అసలు ప్రశ్నించడమే నేర్పని తరగతి గదులను చూస్తున్నాం. బట్టి పట్టుకొని విద్యా బోధన చేస్తున్నాం. అంటే క్లాస్ రూమ్ కన్ఫైన్డ్, ఎగ్జామినేషన్ ఓరియంటెడ్, సిలబస్ స్పెసిఫిక్, ఆ ఓల్డ్ ఆర్కైక్ మోడల్ ఆఫ్ టీచింగ్లో ఉన్న విద్యా వ్యవస్థ, ప్రశ్నించడమే నేర్పని విద్యా వ్యవస్థ. ఈ క్వాంటమ్ రెవల్యూషన్కు మనం సిద్ధపడాలంటే ఏం మారాలి మన సమాజంలో, మన విద్యా వ్యవస్థలో? మీరు అన్నట్టు ప్రశ్నించేటువంటి విధానాన్ని విద్యార్థులకు ఒక రకమైన లిబరల్ సైంటిఫిక్ ఎడ్యుకేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలాగే మ్యాథమెటిక్స్ మీద బాగా ఎక్కువ టైము వాడు స్పెండ్ చేసే విధంగా, గణితం అంటే ఏదో భయంకరమైన సబ్జెక్టుగా కాకుండా గణితంకు ఉన్నటువంటి ఆ లాజిక్స్, తర్వాత దాంట్లో ఉన్నటువంటి చక్కదనాన్ని, ఆ కుతూహలాన్ని పెంచే విధంగా గణితం బోధించాలి నాగేశ్వర గారు. ఈ సైన్స్ అన్నిటికీ మూలం మళ్ళీ మ్యాథమెటిక్స్. మ్యాథమెటిక్స్ ఆల్మోస్ట్ భాష, అది సైన్స్ భాష, అది సైన్స్ భాష, సైన్స్ యొక్క సైన్స్ భాషే కాదు. ఇప్పుడు నేను ఈరోజు ఎకనామిక్స్ నుంచి మొదలుకొని లా, కాన్స్టిట్యూషన్ మాట్లాడాలి అని మాట్లాడుతున్నానంటే ఐ ఫర్మ్లీ బిలీవ్ మై గ్రౌండింగ్ ఇన్ మ్యాథమెటిక్స్ ప్రూవెన్. నాకు మ్యాథమెటిక్స్లో నేను టాలెంటెడ్గా ఉండడమే ఇవాళ నేను ఇంత విశ్లేషించగలుగుతున్నాను. అది మీకు అదనపు శక్తి, అదనపు బలం మీకు. అందుకనే ఇప్పుడు పిల్లలు కూడా ఇవాళ చూడండి, అంతర్జాతీయంగా ఈ క్వాంటమ్ కంప్యూటర్ ఉన్నటువంటి యొక్క విశిష్టతని, ఆవశ్యకతను గుర్తించుకొని యునైటెడ్ నేషన్స్
has declared this year 2025 as a ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్వాంటమ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అని డిక్లేర్ చేసింది. అంటే మనం ఒక మాటలో చెప్పాలంటే లెట్ చిల్డ్రన్ ప్లే విత్ మ్యాథ్స్, లెట్ చిల్డ్రన్ ఎంజాయ్ మ్యాథ్స్, లెట్ చిల్డ్రన్ ఎక్స్పెరిమెంట్ విత్ మ్యాథ్స్. సో ఒక సినిమా చూసినట్టు ఆనందం పొందాలి, ఒక ఆట ఆడుకున్నట్టు ఆడుకోవాలి, ఒక మ్యాథమెటిక్స్తో నిరంతరం ఆడుకోవాలి. ఆ రకమైన విద్యా వ్యవస్థ మనకు రాగలిగితే ఈ కొత్త ప్రపంచానికి మనం కాస్తంతైనా సిద్ధపడే వాళ్ళు అవుతామేమో. ఎగ్జాక్ట్లీ. అందుకనే మనం క్లాసుల్లో సమర్థవంతం ఉన్నటువంటి గణిత బోధకులు ఉన్నట్టయితే మీకు పాఠం చెప్పినటువంటి ఉపాధ్యాయులు కానివ్వండి, మాకు పాఠం చెప్పినటువంటి ఉపాధ్యాయులు కానివ్వండి, గణితంలో ఆసక్తిని పెంపొందించారు కాబట్టి పట్ల ఇష్టంగా నేర్చుకున్నాం, కష్టంగా కాకుండా బయట పెట్టి కాకుండా. అలాంటి విద్యా వ్యవస్థ రావాలి. అందుకని ఏంటంటే పరిగెట్టుకొని ఇంతకుముందు చెప్పినట్టుగానే అంతర్జాతీయంగా కూడా 2025ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్వాంటమ్ సైన్స్ క్వాంటమ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పెట్టినట్టుగానే ఇంకొక మాట కూడా చెప్పారండి. 14th April ఎవ్రీ ఇయర్ వీ సెలబ్రేట్ ఇట్ యాజ్ అంబేద్కర్స్ జయంతి, కానీ ఇంటర్నేషనల్గా దానికి వరల్డ్ క్వాంటమ్ మెకానిక్స్ డే అని పెట్టారు. ఎందుకంటే అది మ్యాక్స్ ప్లాంక్ అనే ఆయన మనకు అట్లా జాతిపిత ఫాదర్ ఆఫ్ నేషన్ అంటారు కదండి, అలాగే ఫాదర్ ఆఫ్ క్వాంటమ్ మెకానిక్స్గా మ్యాక్స్ ప్లాంక్ అనే ఆయనకి ఆ యొక్క గుర్తుంది. దానికి ఒక కాన్స్టెంట్ ఉంది, ఆయన పేరుతో ఒక నెంబర్ ఉంది. ఎలాగైతే కాంతి వేగానికి ఒక నెంబర్ ఉందో ఇంతకంటే ఎక్కువ వేగంగా పోలేదు వ్యాక్యూమ్లో, కాంతి వేగాన్ని మించి ఎవరు ప్రయాణించాలంటారు కదండి, అది 3 × 10⁸ అన్నట్టు. అలాగే మన క్వాంటమ్ మెకానిక్స్లో ఈ పదం ఈ అక్షరం రాకుండా ఉండదు అన్నట్టు. ప్లాంక్స్ కాన్స్టెంట్ అని ఒక అక్షరం హెచ్ అనే దాంతో గుర్తుపెడతారు దాన్ని. దాని విలువ 14.4 ఎలక్ట్రాన్ వోల్ట్ అంటారండి. 14.4 ఈ మన క్యాలెండర్లోకి మార్చుకొచ్చారు. క్యాలెండర్ మార్చుకొచ్చి ఏం చేశారు, 14th day 4th month. April 14th ఈజ్ సెలబ్రేటెడ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ యాజ్ వరల్డ్ క్వాంటమ్ డే. అన్ఫార్చునేట్లీ మన మీడియా పట్టించుకోదు. మన మీడియా ఇంకా బైనరీనే, నువ్వు ఆ పార్టీకి అనుకూలమా ఈ పార్టీకి అనుకూలమా అంటే నువ్వు ఈ ఒపీనియన్తో ఉన్నావా లేవా. బట్ మల్టిపుల్ ఒపీనియన్స్ ఉంటాయి ఈ ప్రపంచంలోనే నమ్మరు. సో అందువల్ల మన ప్రభుత్వాలకు సెరమోనియలే. అందువల్ల మనలాంటి వాళ్ళమైనా ఈ సైన్స్ని జనంలోకి తీసుకెళ్లేటువంటి కృషి ప్రాధాన్యతను చెప్తూ ఉన్నాము. సో ప్రజలకు సైన్స్ను శాస్త్రీయ దృక్పథాన్ని పెంచాల్సిన అవసరాన్ని మరోసారి తెలియజేస్తుంది. రామచంద్ర గారు, చివరగా సహజంగా ఒక టెక్నాలజీ డెవలప్ అయినప్పుడల్లా ఒక భయం. ఏంటి ఆ భయం అంటే ఉద్యోగాలు ఏమైనా అవుతాయా, ఇప్పుడున్న మా దగ్గర ఉన్న రిసోర్సెస్ ఏమైనా అవుతాయా, అంటే ఈ కంప్యూటర్లన్నీ ఉంటాయా, సో ఇప్పుడున్న స్కిల్స్ ఇరలవెంట్ అవుతాయా, ఎన్ని జాబ్స్ను ఇవి దెబ్బతీస్తాయి. ఇప్పుడు ఏఐ గురించి కూడా ఈ ఫియర్స్ ఉన్నాయి. సో 2 రకాల వాదనలు ఉన్నాయి. ఏఐ కొత్త రకాల ఉద్యోగాలు తెస్తాయని, లేదు ఉన్న ఉద్యోగాలు తీసేస్తాయని. ఈవెన్ కంప్యూటర్స్ కనుగొన్నప్పుడు కూడా ఇదే ప్రాబ్లం వచ్చింది. సో క్వాంటమ్ రెవల్యూషన్ వల్ల క్వాంటమ్ సైన్స్ అప్లికేషన్స్ నిజ జీవితంలోకి వచ్చాక పెద్ద ఎత్తున అసలు ఉద్యోగాల పైన ఎలాంటి ప్రభావం చూపుతుంది, ఎగ్జిస్టింగ్ రిసోర్సెస్ పైన మన కంప్యూటర్లే కావచ్చు, హార్డ్వేర్ కావచ్చు, వీటన్నిటి రిలవెన్స్ ఉంటుందా? అది కూడా మంచి ప్రశ్న అండి. కాకపోతే ఉద్యోగాలు ఎలా ఉంటాయంటే ఇంతకుముందు ఆటోమేషన్, యాంటీనేషన్ అనే పెద్ద ఉద్యమాలు కూడా నడిచాయి. తద్వారా కాకుండా రాజకీయ ఆర్థిక వ్యవహారాలను బట్టి మాత్రమే ఉద్యోగాల యొక్క భద్రత ఉందా లేదనేది ఆధారపడుతుంది. ఆ విషయంలో నాకు ఎక్కువ పరిచయం లేదు కాబట్టి ఆ పొలిటికల్ ఎకానమీ గురించి మీరు సిద్ధాస్తులు, మీరు దాన్ని టెక్నాలజీని ప్రజలకు అనుగుణంగా ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఎలా వాడుకోవాలనేది మీరు దానికి సంభాషణ వ్యాఖ్యానం మీరు చాలాసార్లు చేశారు. అది నేను దాని మీద ఎక్కువ ప్రస్తావన చేయలేను. కాకపోతే ప్రస్తుతం ఉన్నటువంటి సాంప్రదాయ హార్డ్వేరు అలాగే సాంప్రదాయ సాఫ్ట్వేరు అనేటువంటిది ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ యొక్క లైట్లో, క్వాంటమ్ కంప్యూటింగ్ యొక్క నేపథ్యంలో ఏమవుతుందంటే ఈ రెండు ఒకే విధానం కాదండి. దాంట్లో వాడేటువంటి హార్డ్వేరు విధానము, ఇక్కడ క్వాంటమ్ కంప్యూటింగ్లో వాడేటువంటి హార్డ్వేర్ విధానము రెండు వేరు. ఇప్పుడు మీరు ఎట్లాగైతే క్యాసెట్ ప్లేయర్లు ఇంకా నేను వాడుకుంటానంటే వాడుకోవచ్చు, వాళ్ళ దగ్గర క్యాసెట్ ఉంటే ఆయన క్యాసెట్లు వాడుకోవచ్చు.
ఇంకా వీసీఆర్లు ఉన్న పెద్ద బండగా ఉండేటువంటివి ఆ క్యాసెట్ సినిమాలన్నీ కూడా మాకు చూసేవాళ్ళం. ఇప్పుడు అవుట్డేటెడ్ అది మన వీసీఆర్ అవుట్డేటెడ్. కానీ వాడుకున్న వాళ్ళు అంటే వాడుకోవచ్చు అని. కానీ ఇప్పుడు ఆ వీసీఆర్ను వాడుకొని నేను కంప్యూటర్ కనెక్ట్ చేస్తానంటే కుదరదు. ఎందుకంటే అవన్నీ కూడా టేప్ బేస్డ్, అది ఆల్మోస్ట్ అనలాగ్ మెథడ్ అంటారు. అనలాగ్ మెథడ్ నుంచి మీరు డిజిటల్ మెథడ్లోకి మార్చాలంటే మళ్ళీ మధ్యలో ఒక సంధానకర్త ఉండాలి. దాన్ని ట్రాన్స్డ్యూసర్స్, లేకపోతే దాని డిజిటైజరు, ఏడీ కన్వర్టర్స్ అంటారు, అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్స్ అంటారు. అవి ఉన్నా కూడా అక్కడ ఉన్న తక్కువ మెమరీ కోసంగా, ఇక్కడ ఉన్నటువంటి గొప్ప డిజిటల్ టెక్నాలజీ కోసంగా మీరేమీ రాజపడాల్సిన అవసరం లేదు. ఇదే అదే. కాకపోతే కొంతకాలం పాటు చిన్న చిన్న కార్యకలాపాలకి ప్రస్తుతం ఉన్నటువంటి కన్వెన్షనల్ కంప్యూటర్ టెక్నాలజీ వాడుకొని ఇంతకుముందు నేను చెప్పినటువంటి మాలిక్యులర్ మోడలింగు, అలాగే డ్రగ్ డిస్కవరీ, ఎంక్రిప్షను, అలాగే సెక్యూరిటీ, డేటా సెక్యూరిటీ, అట్లాగే మెట్రాలజీ వాతావరణ పరిశోధన, అలాగే విశ్వం గురించినటువంటి పరిశోధన, ఫండమెంటల్ పార్టికల్స్ యొక్క బిహేవియర్ గురించి తెలుసుకోవాల్సినటువంటి ఒక సైద్ధాంతిక ఆవిష్కరణ, అటువంటి వాటికి మాత్రము ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ వాడుకొని మెల్లమెల్లగా క్వాంటమ్ కంప్యూటింగ్ బాగా ఒక విస్తారంగా మీరు అన్నట్టు ఫ్రుగాలిటీ వచ్చినప్పుడు అవి అంతరించిపోతాయి. ఇవి మళ్ళా ప్రజా జీవితంలోకి అవి పార్ట్ ఆఫ్ ద న్యాచురల్ వరల్డ్ అయిపోతుంది. అంటే మీరు అన్నట్లు ఒక టెక్నాలజీ వచ్చాక ఒకప్పుడు పేజర్లు ఉండే, మొబైల్ ఫోన్లు వచ్చాక పేజర్లు క్లోజ్ అయ్యాయి. కానీ ఇప్పటికీ ల్యాండ్లైన్ ఫోన్లు ఎంతో కొంత ఉన్నాయి. మొబైల్ ఫోన్లు వచ్చాక కూడా స్టిల్ ల్యాండ్లైన్ ఫోన్స్ ఉన్నాయి. కంప్యూటర్లు వచ్చాక టైప్ రైటర్లు, ఎలక్ట్రానిక్ టైప్ రైటర్లు ఇర్రెలవెంట్ అయ్యాయి. సో ఇది ఒక పరిణామ క్రమం. ఇప్పుడు మీకు ఆటోలు వచ్చాక రిక్షాలు ఎగిరిపోయాయి. సో ఒకప్పుడు రిమ్జిమ్ హైదరాబాద్ రిక్షా వాళ్ళ జిందాబాద్ అని పాట రాశారు నారాయణ రెడ్డి. ఇప్పుడు ఆటోలు వచ్చాయి. ఈ మధ్య క్యాబ్లు వచ్చాక సో ఆటోలు కూడా పోయినా క్యాబ్లో పోయినా ఒకటే రేట్ అవుతుంది. సో క్యాబ్లు పోయి రేపు హెలీ సర్వీసులు వచ్చాయనుకోండి, దిస్ ద ప్రాసెస్ ఆఫ్ టెక్నాలజీ. దీన్ని ఒక రకమైన ఇన్ఎవిటబుల్ ప్రాసెస్, ఎవరు నచ్చినా ఇదొక ఎవల్యూషన్ జరుగుతూనే ఉంటుంది, అనివార్యమైన పరిణామ క్రమం. ఎందుకంటే యూ కెనాట్ గో బ్యాక్. టీవీలు వచ్చాక పనికి మాలిన షౌటింగ్ మ్యాచెస్ అయ్యాయి, రోజు పనికి మాలిన సీరియల్స్ అంటాం. కానీ కెన్ వీ గో బ్యాక్ టు డే వితౌట్ టీవీ? ఇట్స్ జస్ట్ నాట్ పాసిబుల్. టీవీ లేని కాలానికి అయితే మనం వెళ్ళలేము. అందువల్ల శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం యొక్క పరుగులు తీస్తున్న సమయంలో కొంత కొలేటరల్ డ్యామేజ్ ఉంటుంది. ఆ కొలేటరల్ డ్యామేజ్ నుంచి రక్షించుకోబడాలి అంటే మనము ఆ టెక్నాలజీకి ప్రిపేర్ అయి ఉండాలి. నేను ఒకప్పుడు పేపర్లో రాసేవాడిని, ఆ తర్వాత టీవీలో మాట్లాడడం మొదలుపెట్టాను, తర్వాత వెబ్సైట్లకు రాయడం మొదలుపెట్టాను. ఇవన్నీ కంటిన్యూ చేస్తున్నాను ఇప్పటికి. ఇప్పుడు వచ్చి నా సొంత యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాను. రేపు బహుశా ఆగ్మెంటెడ్ రియాలిటీలోకి ఎంటర్ అవుతానో, రేపు దేంట్లోకి ఎంటర్ అవుతానో నాకే తెలియదు. రేపు మీరు క్వాంటమ్ కంప్యూటింగ్ అవుతారు మీరు అవుతారో తెలియదు. అంటే నాకు ఆలోచన కూడా ఉంది. నేను ఇప్పుడు నా ఒక 20 ఏళ్ళలో 30 ఏళ్ళు ఎన్నో ఏళ్ళు బతికినాక నన్ను నేను శాశ్వతం చేసుకోవటానికి ఒక ఏఐ నాగేశ్వర అవతారాన్ని సృష్టించి నేను అప్పటికి ఒక కొన్ని వేల వీడియోలు ఉంటాయి కనుక ఆ వేల వీడియోలను జనరేటివ్ ఏఐకి ఇచ్చి, లేదా ఇంకా అంతకన్నా తర్వాత వచ్చే కొత్త ఏఐకి ఇస్తే అది నా మైండ్ యొక్క ప్యాటర్న్ ఆఫ్ థింకింగ్ను పసిగట్టి వస్తున్న సమకాలీన పరిణామాలు, నా అనంతరం వచ్చే సమకాలీన పరిణామాల్ని నాగేశ్వరే బతికుంటే ఎలా విశ్లేషించగలుగుతాడో విశ్లేషించి నా ఏఐ అవతార్ ద్వారా దాన్ని చెప్పించడం. అంటే దట్ విల్ మేక్ మీ శాశ్వతం అనేది నా ఆలోచన. అంటే నాకు 10 తరాలు నా మునిమనుడు కూడా మాకంటూ ఒక తాత ఉండేటోడు, వీడు యూట్యూబ్లో మాట్లాడేవాడు అని చెప్పాలి అనేది నా కోరిక. దట్స్ ద పవర్ ఆఫ్ సైన్స్. ఒక మాటలో చెప్పాలి, కోరిక సఫలీకృతం కావాలని కూడా మేము కోరుకుంటున్నాం. అది వీలవుతుంది కూడా. ఒక ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ ఇదానండి, టైప్ మిషన్. వాళ్ళ టైప్ మిషన్ అనేది ఒకప్పుడు కుట్టేవాళ్ళు, ఎప్పుడు కీబోర్డు అంతే. ఇప్పుడు ఆ టైప్ మిషన్ పూర్తిగా టైప్. సో వీ హ్యావ్ టు ప్రిపేర్ ఫర్ ద న్యూ వరల్డ్. అంతే, మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా నేను ఇంకా పాతకాలంలోనే ఉంటానంటే నువ్వు ఇర్రెలవెంట్ అవుతావు. షేక్స్పియర్ ఎప్పుడో ఓల్డ్ ఆర్డర్
చేంజ్ ఎత్ మనం change earth. ఈ ఎస్ వర్బకు ఎస్ పెడతాం ఎప్పుడు పెడతాం కదా, అప్పుడు చేంజెస్ బదులు చేంజ్ ఎత్ అనేవాళ్ళు. అవునా. ఓల్డ్ ఆర్డర్ చేంజ్ ఎత్ ఈల్డింగ్ ప్లేస్ టు న్యూ అనే ఒక సెంటెన్స్ వాళ్ళ డ్రామాల్లో. అవును, మా అక్కడ శ్రీశ్రీ కూడా వయస్సు మళ్ళిన ఎముకలు కుళ్ళిన సోమరులారా చావండి అన్నాడు కదా. రక్తం మండే శక్తి నిండే యువకులారా లేవండి అన్నాడు. అంటే కొత్త మార్పులకు మనము ఆహ్వానం పలకాల్సిందే, సిద్ధపడాల్సింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ రామచంద్ర గారు. నమస్కారం అండి. వండర్ఫుల్ ఇంటరాక్షన్. థ్యాంక్ యూ వెరీ మచ్.